జరుగుతుంది అని విన్నాను. గంప నాగేశ్వరరావు గారు, మన గురువు గారు అయిన గంప నాగేశ్వరరావు గారి నోటి మాట వెంట కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ నేను వినడం జరిగింది. చాలా అద్భుతంగా ట్రైనింగ్ తీసుకొని ముందుకెళ్తున్నారు. నడిపిస్తున్న మీ మెంటర్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు అనే విషయం వచ్చింది. మీకు ఆన్లైన్లో కూడా గంప సార్ వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగిందన్న విషయం నేను తెలిసింది. సో అందుకే మీ అందరికీ నేను చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నాకు కూడా ఒక టాపిక్ అవకాశం ఇచ్చిన మీ ఇన్ఛార్జ్ గారికి, అలాగే మీ ఇన్ఛార్జ్ గారికి, మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న మెంటర్స్కి, కోఆర్డినేటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకనంటే ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే మనం ఒక స్పీకర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ నేను ఈరోజు మీతో ఒక స్పీకర్గా ఏదో చెప్పడానికంటూ రాలేదు, మాట్లాడుకుందామని వచ్చాను. రోజు మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుకుంటాను తప్ప మీరేదో స్టూడెంట్స్, నేను ఏదో చెప్పాలి అనే కాన్సెప్ట్ నాకు కనెక్ట్ అవ్వవన్నమాట. క్యాజువల్ టాక్. సో ఇంత అవకాశం ఇచ్చిన వీళ్ళకి, అలాగే మీ అందరినీ పరిచయం చేసి మీతో మా ప్రయాణాన్ని కొనసాగించే అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన గురువు గారైన గంప నాగేశ్వరరావు గారికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేపర్ ఆల్రెడీ లీక్ అయింది. చాలా మంది ఇప్పుడే మళ్ళీ త్రినాథ్ గారు క్వశ్చన్ ఇస్తే మీరు పెట్టేశారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పి. నా క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఇటువంటి టాపిక్ కూడా ఒకటి ఉంటుందా అని ఎవరికైనా అనిపిస్తే చాట్లో పెట్టండి. ఈ రోజే ఫస్ట్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ ఒకటి ఉంది అని అనిపించిన వాళ్ళు ఐ అని చాట్లో పెట్టండి. ఎస్ అని పెట్టినా పర్లేదు. నరసింహులు గారికి ఐ. డాక్టర్ సుమన్ చిర్రా గారు, మై గాడ్, షాకింగ్. చాలా మందికి ఇది ఒక టాపికా, ఇది కూడా ఒకటి ఉందా అని అనిపించింది. వావ్, మై గాడ్, చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఆగట్లా బండి, ఇంతమందికి తెలీదా? కరెక్ట్ అండి. ఎందుకంటే 21st బ్యాచ్ నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు కూడా తెలీదు ఇది ఒక టాపిక్ ఉంటుందా అని చెప్పి. నేను ఆశ్చర్యపోయాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఓ ఇది కూడా ఒక టాపిక్ అండి. అయితే ఆ బ్యాచ్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి, అదే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చెప్పడానికి వచ్చిన ఒక వ్యక్తి, ఆ అసలు ముందు చూడంగానే ఆశ్చర్యపోయాను. ఏంటి ఇంత చిన్న అమ్మాయి అంటే, అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి. మేమందరం ఆల్రెడీ ముసలోళ్ళం అయిపోయి ఉన్నాం అప్పటికి. ఇప్పుడు కూడా ముసలోళ్ళమే, కానీ ఇంటర్మీడియట్ అమ్మాయి వచ్చి ఒక టాపిక్ చెప్తుందని అంటే ఆ క్యూరియాసిటీ పెరిగింది. ఏం చెప్తుందా? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఆ పిల్లకి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నథింగ్. ఎందుకంటే తల్లి తండ్రుల చాటు బిడ్డగా పెరిగి ఉంటుంది కదా, ఏం చెప్తుందా అని చూసాం కదా. నిజం హ్యాట్స్ ఆఫ్. ఆ అమ్మాయి పేరు సమ్ భార్గవి సమ్ ఏదో ఉంది, విజయవాడ అమ్మాయి. వాళ్ళ నాన్నగారు కూడా మంచి ట్రైనర్. ఆ రోజు ఆ క్లాస్ వింటే ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజమే కదా, అసలు ఇంత అద్భుతంగా ఉంది, దీన్ని ఎందుకు మనం ఇంతకు ముందే తెలుసుకోలేకపోయాము అని ఒక ఆశ్చర్యానికి లోనైన సంఘటన అది. చాలా అద్భుతం అనిపించింది. అయితే ఇప్పుడు మీలో ఎవరైనా నా పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఒకసారి ఏం పెడతారు? చాటింగ్లో ఏం పెడదాం చెప్పండి. బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఏం పెట్టాలి? ఇంబ్యాలెన్స్. సూపర్, నరసింహులు గారు పెట్టారు. ఇంబ్యాలెన్స్ అని టైప్ చేయండి. చాలా పెద్దగా అయిపోతుంది, షార్ట్ కట్ ఇవ్వాలి. ఇంకా చిన్నం భార్గవి గాయత్రి, వావ్, తెలుసా మీకు? చిన్నం భార్గవి గాయత్రి, సూపర్. అమ్మాయి చెప్పింది, ఇంటర్మీడియట్ అమ్మాయి అప్పుడు చదువుతుంది. గుడ్ గుడ్. ఇంబ్యాలెన్స్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎంబిఎల్ఎస్, ఐఎంబి అని పెట్టండి, ఇంబ్యాలెన్స్ సరిపోతుంది. ఐఎంబి. మనకు ఐబిఎన్ గురించి ఈ రోజే పోస్ట్ చేశాను, కొంచెం మార్చుకుందాం, ఐఎన్బి అని చెప్పి కదా, ఇంబ్యాలెన్స్. సో చాలా మంది అవుతున్నారు. మీరే కాదండి బాధితులు, అలా కోట్ల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది.
అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? 60% ఆఫ్ ది పీపుల్ బ్యాలెన్స్ చేసుకోలేక సతమతం అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అని అంటే ఎన్నో రకాల కారణాలు మాట్లాడుకోవచ్చు. మీలో ఎవరైనా స్టోరీ చెప్పగలుగుతారా? నేను అద్భుతంగా స్టోరీ చెప్పగలుగుతాను. చెప్పగలిగితే ఎస్ అని పెట్టండి, చెప్పలేని వాళ్ళు నో అని పెట్టండి చాటింగ్. ఎస్, నరసింహ గారు అన్నిటికీ ఎస్ పెట్టేస్తున్నారు. ఒకరు నో వచ్చారు, ఆదిత్య. రామముని గారు కూడా నో పెట్టారు. మాల్యాల అబ్బుల్ గారు చెప్పలేరంట, స్వర్ణలత గారు చెప్పలేరంట. ఓ, నో చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు స్టోరీలో. సాంబశివ గారు, బుచ్చారెడ్డి గారు కూడా నో చెప్పేశారు. రామిరెడ్డి గారు కూడా నో చెప్పేశారు. దామోదర్ రావు గారు, నాగేష్ పిట్టల గారు. మై గాడ్, ఇంతమంది స్టోరీలు చెప్పలేము అని చెప్పి పచ్చి అబద్ధం చెప్తున్నారు. ప్రపంచంలో స్టోరీ చెప్పని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. పిల్లల విషయానికి వస్తే స్కూల్ ఎగ్గొట్టడానికి ఒక స్టోరీ క్రియేట్ అయిపోతుంది. అమ్మా, కడుపులో నొప్పిగా ఉందమ్మా అంటారు పిల్లలు కదా. అవునా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీరు ఎన్ని స్టోరీలు ఏ ఏ రకంగా ఎన్నెన్ని చెప్పింటారో మీరే అర్థం చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్తోనే మీకు రివీల్ చేసేసాను కి మీరు స్టోరీ అద్భుతంగా చెప్పగలుగుతారు. ఎవరైనా చెప్పగలుగుతారు, చెప్పారు కూడా. ఆత్మారాముడు ఆత్మ సాక్షి, సీత సాక్షిగా యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఒక పాప స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది, చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంది, చాలా హ్యాపీగా. పాప వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు? హార్డ్లీ ఒక 8 to 9 years. 8 years పాప అంటే ఏ క్లాస్ చదువుతుండొచ్చు? థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ అనుకుంటుంది కదా. స్పీడ్గా వచ్చి చాలా హ్యాపీగా హగ్ చేసుకుంది. మీరు తల్లులు అయ్యుండి మీ బిడ్డ ఎవరైనా వచ్చి హగ్ చేసుకుంటే ఎలా ఫీల్ అవుతారు? అసలు ఈ ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీనెస్ వస్తుంది కదా. అట్లా ఆ తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఏంటి నాన్న ఇంత హ్యాపీగా ఉన్నావు అని ఆ పాపను అడిగితే, బ్యాగ్ లో నుంచి ఒక మెడల్ తీసి చూపించి, ఎస్ నేను మెడల్ గెలిచాను మమ్మీ అని చెప్పి ఇంకా సంబరం చేసుకుంటున్నాను. సో ఆ తల్లి ఏం చేసిందనంటే, శబాష్, సూపర్ బెటా, యు ఆర్ గ్రేట్ బెటా అని చెప్పి ఎంకరేజ్ చేసి, వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అయిపో పాపం, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతా అని చెప్పి ఆ తల్లి పంపిస్తుంది. రెడీ అయ్యి వచ్చేస్తుంది, ఆ తల్లి స్వీట్ తయారు చేసి పెడుతుంది. హ్యాపీగా తినేసి వెయిట్ చేస్తుంది. 8 o'clock పడుకునే పిల్ల 8 అయిపోయినా డిన్నర్ కూడా చేయలేదు, వెయిట్ చేస్తుంది. ఎవరి గురించో ఆలోచించండి. ఇంకెవరి గురించి? ఇంకొకరికి చెప్పాలి కదా. తల్లికి చెప్పింది కాబట్టి తండ్రికి కూడా చెప్పాలి. ఆ తండ్రి గురించి, ఎస్, డాడ్ గురించి. నో వాయిస్ అని వచ్చింది అనుకుంటున్నారు, బట్ మీ దగ్గరే డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ అడిగాను, వినిపిస్తున్నాను కదా అని చెప్పి చాలా మంది పంపించేశారు. కాబట్టి మీ దగ్గర ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బ్లూటూత్ లో ఉంటే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వండి, లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరి గురించి? డాడ్ గురించి. వాళ్ళ నాన్నగారి గురించి వెయిట్ చేస్తుంది. 8 అయిపోయింది, భోజనం చేయలేదు. వాళ్ళ నాన్నగారు కూడా 8 o'clock రావాల్సిన టైం, కానీ ఆ రోజు ఇంకా రాలేదు. 8:30 అయిపోయింది, రాలేదు. ఈ పాప ఫుడ్ కూడా తినలేదు. వాళ్ళ అమ్మ బతిమలాడుతుంది, తినేనన్న వచ్చిన తర్వాత డాడీకి చెప్దులే అంటే కూడా, లేదు లేదు నేను డాడీతో పాటు కూర్చొని తినాలి. వాళ్ళ నాన్నగారు 9 o'clock వచ్చారు. రావడమే కొంచెం ఫోన్ చేతిలో పట్టుకొని ఇంకా ఇట్లా చెక్ చేసుకుంటూ బ్యాగ్ సోఫాలో పడేసేసి, ఏమై ఫ్రెష్ చేసి వస్తా, అన్నం పెట్టు అని అన్నాడు. ఇలా మీరు ఎవరైనా పిలుస్తున్నారా మీ భార్యల్ని? భార్యల్ని అంటే మీకు ఒక్కతే భార్య ఉంటుంది, మీ భార్యని. భార్యలు అంటే సార్ నాకు ఇద్దరు ముగ్గురు లేరని మళ్ళీ పంచులు నాకే రివర్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ భార్యని మీరు ఎవరైనా అట్లా పిలుస్తుంటే మాత్రం పిలవకండి, దయచేసి పిలవకండి. ఎందుకనంటే మనం ఏమి అన్నప్పుడు వాళ్ళు ఏరా అంటే మొత్తం గాలి దిగిపోతుంది కదా. సో ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మీరు పిలవకండి. మంచిగా పేర్లు ఉంటాయి వాళ్ళకి, తల్లిదండ్రులు నక్షత్ర బలం చూసి సమయం చూసి మంచి పేరు పెట్టింటారు, ఆ పేరుతోనే పిలవండి. సో ఈవిడ కంగారు పడిపోయి సరేలే అని చెప్పి, ఆయన ఏదో టెన్షన్ లో వచ్చినట్టున్నాడు అని చెప్పి భోజనం పెట్టేస్తుంది. పాప ఎదురు చూస్తూ ఉంటుంది.
దేని గురించి? ఆ ఎక్సైట్మెంట్ ని పంచుకోవాలి అని చెప్పి. వాళ్ళ ఫాదర్ కనెక్ట్ అవ్వట్లేదు, ఆయన ఇంకా ఫోన్లోనే ఉన్నాడు, ఇట్లా తింటూ ఉన్నాడు, చాలా బిజీగా ఉంది. ఈ పాప ఉండపట్టలేక, చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు ఎక్కువసేపు ఓపిక పట్టలేరు. వాళ్ళు డాడీ అని అంటే, ఏంటమ్మా అని అంటాడు. మెడల్ చూపించి, నేను ఈరోజు మెడల్ గెలుచుకొచ్చాను అని అంటే, ఓ వెరీ గుడ్ అంటాడు మొక్కుబడిగా. మొక్కుబడిగా వెరీ గుడ్ అనేసరికి ఈ పాప చిన్నబుచ్చుకుంటుంది. అదేంటి డాడీ, నేను మెడల్ గెలుచుకొస్తే మీరు అంత సింపుల్ గా అనేస్తున్నారు, నన్ను అప్రిషియేట్ కూడా చేయరా అంటే, ఆ ఫాదర్ ఏమన్నాడో తెలుసా? ఇదేమన్నా ఒలింపిక్ లో గెలిచిన గోల్డ్ మెడలా? 100 రూపాయలు పడేస్తే మార్కెట్ లో దొరికే మెడల్ గురించి ఇంత పోజులు కొట్టడం అవసరమా? మూసుకొని తినిపోయి పడుకోపో అని. ఆ పాప మెంటాలిటీ ఎట్లుంటుందో ఆలోచించండి. బెలూన్, ఫుల్ గా ఉబ్బిన బెలూన్ ఒక్కసారి పంచర్ అయితే పుస్ అని ఎట్లా దిగిపోతుందో, ఆ పాప ఎక్స్ప్రెషన్స్, ఆ మోటివేషన్, అదంతా కూడా ఒకేసారి ఉంటుంది. ఆ పాప ఇంకా తినకుండా వెళ్ళిపోతుంది రూమ్ లోకి. డిన్నర్ చేయలేదు ఆ పాప. కానీ ఒక తల్లికి ఆ బిడ్డ ఆకలిగా పడుకుంటే బాధ ఏంటో తెలుస్తుంది. తండ్రి పెద్ద పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ తల్లికి మాత్రం తల్లడిల్లిపోతుంది. ఆ తల్లి కూడా అట్లా తల్లడిల్లిపోయి వాళ్ళ ఆయన మీద ఫైర్ అవ్వడం మొదలుపెట్టింది. మీరు అసలు పాప అంత హ్యాపీగా చెప్తున్నప్పుడు మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు ఫోన్లో బిజీగా ఉండి, ఏంటండి అసలు ఇది, ఏంటి పరిస్థితి, ఏంటి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, ఏ ఊరుకో, నాకు ఆఫీస్ చాలా టెన్షన్స్ ఉన్నాయి, టెన్షన్లో ఉన్నా నేను, ఇవన్నీ నువ్వు డిస్టర్బ్ చేయకు నన్ను అని అంటే, ఇంకా ఈమె కూడా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఫైర్ అయిపోయి, మీరు మీ ఆఫీస్ విషయాలు మీ ఆఫీస్లో పెట్టుకోండి, ఇంటికి వస్తే మీ ఆఫీస్ విషయాలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి వస్తే ఇంట్లోనే ఉండండి, ఇలా చేస్తారా చెయ్యరా అని కాస్త ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయి కొంచెం కోపం పడేసరికి ఆయన కూడా స్థిమితం నుంచి, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు వెళ్ళి పాప భోజనం చేసేటట్టుగా చెయ్యండి, మీరు బతిమలాడతారా ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ బిడ్డ, చిన్న బిడ్డ తినకుండా పడుకుంది, మీరేమో మీ ఆఫీస్లో అంటున్నారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఖరాఖండిగా చెప్పేస్తుంది ఆ తల్లి. ఎందుకంటే బిడ్డ మీద ప్రేమ. అంటే భర్త మీద లేదా అని అంటే ఉంది, ఎందుకు? ఆ భర్త బిడ్డకి కనెక్ట్ అవ్వలేకపోయాడు. అయితే ఆయన రియలైజ్ అయిపోయి వెళ్తాడు, పాప దగ్గరికి వెళ్తాడు బెడ్రూమ్కి. వెళ్ళి పక్కన కూర్చొని, సారీ బేటా, ఏదో ఆఫీస్లో టెన్షన్ ఉంది, అందుకనే నేను పెద్ద పట్టించుకోలేదు, ఏది నీ మెడల్ చూపించు, చాలా సూపర్ కదా, యు ఆర్ గ్రేట్, ఇలాగే చేయని మోటివేట్ చేస్తుంటే పిల్లలు తొందరగా మోల్డ్ అయిపోతారు, అసలు అవన్నీ గుర్తుపెట్టుకోరు. ఓ మంచి హగ్ ఇచ్చేసి, ఎస్ డాడీ నేను ఇలా చేశాను డాడీ, అలా చేశాను డాడీ అని చెప్పి ఇంకా ఫుల్ మళ్ళీ హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తుంది. వచ్చేసి, నేను ఒక క్వశ్చన్ ఏమంటారా డాడీ అని అడగమ్మ తల్లి అని, మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు అని. ఈయనకి ముందే ఇరిటేట్ అయి ఉన్నాడు, పైగా ఈ క్వశ్చన్ ఇంకా ఇరిటేట్ చేసి, ఏంటి అసలు నీకేమైనా పిచ్చా, నా సంపాదనతో నీకేం పని, నీకు అన్ని కొనిస్తున్నాను కదా, ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తున్నాను కదా అంటే, లేదు లేదు డాడీ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి అని. సరే అని చెప్పి, రోజుకి నేను 20,000 సంపాదిస్తున్నాను, ఇంకొక రిక్వెస్ట్ డాడీ అని అంటే, ఏంటో చెప్పు అని అంటే, నాకు ఒక 18,000 ఇస్తారా అన్నాడు. ఇంకా ఆ తండ్రి ప్లేస్లో మీరు ఉండండి, ఆ పిల్ల అడిగిన ప్రశ్నకి మీకు ఎక్కడికి ఎక్కుతుంది, నషాళానికి ఎక్కుతుంది కోపం. ఎవరికైనా ఆల్రెడీ ఇరిటేట్ అయి ఉన్నారు, ఇంటికి వచ్చారు, పెళ్ళాం కాస్త కటువుగా మాట్లాడడం, కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది, పైగా ఈ క్వశ్చన్ 18,000. ఆయన ఇరిటేట్ అయిపోయి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్ళాన్ని తిట్టడం మొదలు పెట్టారు, నువ్వు నీ కూతురు తగలడండి. అది ఏం, దాని వయసు ఎంత, దాన్ని అడిగే ప్రశ్నలు ఏంటి, అసలు దానికి బుర్ర లేదు నీకు బుర్ర లేదు అని అంటే, ఏం జరిగిందో చెప్పండి. 18,000 రూపాయలు అడుగుతుంది ఈ కూతురు, దానికి పిచ్చి పట్టినట్టుంది, పోయి దాన్ని సంజాయించుకో, అంటే దాన్ని సర్ది చెప్పుకో అని చెప్పి చెప్తే ఈమె షాక్. చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల 18,000 అడగడం ఏంటి? మీరు ఇచ్చారా అంటే, ఇంకా అదొకటే తక్కువ నాకు. లేదండి ఇచ్చి చూద్దాం అంటే, నీకు ఇంకా పిచ్చి పట్టింది, అసలు 18,000 ఏంటి, 8,000 కాదు 800 కూడా అనవసరం, పిల్లలకి డబ్బులు ఇవ్వడం ఏంటి అంటే, లేదు మన పిల్ల మన ఎందుకు అడిగింది, అసలు ఏం చేయబోతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి, దానికి అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి, కాబట్టి మీరు ఇవ్వండి, మనం అబ్జర్వ్ చేద్దాం యాజ్ అ పేరెంట్స్ గా, అసలు ఏం చేస్తుందో కనుక్కుందాము
అబ్జర్వ్ చేద్దాము బ్యాక్ ఎండ్ లో ఉంది అని అంటే ఆయన విసుక్కొని వచ్చేసి సరే అని చెప్పి 18,000 ఆ పిల్లకి, భార్యను కూడా తీసుకొని వచ్చి బెడ్రూమ్ లోకి వచ్చి 18,000 ఇస్తాడు. ఆ పిల్ల ఏం చేస్తుందో తెలుసా, ఇమీడియట్ గా తన కిడ్నీ బ్యాంక్ ని పగలగొట్టేసి దాంట్లో నుంచి 2,000 తీసేసి 20,000 వాడి డాడీకి ఇచ్చేసి, రేపు ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి డాడీ, ఒక్క రోజు నాతో స్పెండ్ చేయండి, మీ 20,000 ఇదిగోండి. ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, మనం ఎలా మారిపోతాము, అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అవునా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. మనం కుటుంబం గురించే కష్టపడుతున్నాం, కాదనట్లేదు. 100% కుటుంబం గురించే కష్టపడుతున్నాం. కానీ ఆ కుటుంబానికే సమయం ఇవ్వనప్పుడు, ఆ కుటుంబాన్నే మనం కరెక్ట్గా ప్రేమగా పలకరించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ సంపాదన? ఒక్కసారి ఆలోచించు. అనిపిస్తుందా? అరే అవును కదా, నేను పొద్దున్న లేస్తే చాలా బిజీగా వెళ్ళిపోతున్నాను, సంపాదన 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 పడుతున్నాను, ఇంట్లో వాళ్ళకి బిజీ, చుట్టాలకి బిజీ, అందరికీ బిజీ బిజీ బిజీగా ఉంటున్నాను, సంపాదిస్తున్నాను. బట్ ఎవరి గురించి? నా ఫ్యామిలీ గురించి అంటారు. కానీ ఫ్యామిలీ గురించి కష్టపడి సంపాదిస్తున్నప్పుడు మీరే సమయం ఫ్యామిలీకి ఇవ్వనప్పుడు ఎందుకు ఈ సంపాదన? వై? ఎందుకో నేను చెప్పాలా? ఎవరి గురించి సంపాదిస్తున్నారో చెప్పాలా? సంపాదిస్తున్న క్రమంలో సరిగ్గా ఆహారం తీసుకోక, సరిగ్గా వ్యాయామం చేయక, సరిగ్గా లైఫ్ స్టైల్ని పాటించక డిస్టర్బెన్స్ అయిపోయి, దాని ద్వారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, మళ్ళీ ఈ సంపాదన అంతా తీసుకెళ్ళి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డాక్టర్ చేతుల్లో పెట్టి, నువ్వు నా దేవుడివి, నా ప్రాణం కాపాడు. ఇది జరిగిందా జరగలేదా? ఒక్కసారి ఆలోచించండి. జరుగుతుంది కదా, 100% జరుగుతుంది ఇదే. నా నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇంత కష్టపడ్డారు, కుటుంబాన్ని సాక్రిఫైస్ చేశారు, మీ టైం సాక్రిఫైస్ చేశారు, మీ యవ్వనాన్ని పోగొట్టుకున్నారు, మీ లైఫ్ని పోగొట్టుకున్నారు, అన్ని పోగొట్టుకొని కాగితాలు మాత్రం సంపాదించారు. కొన్ని వాటినైనా ఎంజాయ్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఒక డాక్టర్ గురించి, ఒక హాస్పిటల్ గురించో మీరు కష్టపడి తీసుకుపోయి ఇచ్చినట్టుగా ఉందే తప్ప, మీ గురించి మీరు కష్టపడ్డట్టుగా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే చాలా ప్రశ్నలు రేకెత్తిస్తుంది బ్రెయిన్. అరే అవును కదా, ఎస్ నేను ఇలాగే, నా పరిస్థితి ఇదే కదా, ఇదే కదా, ఇదే కదా, ఇదే కదా అని చెప్పి మనం మనం రీకలెక్ట్ అవుతూ ఉంటాం. రియల్ రియల్ ఫ్రెండ్స్, మనం జరుగుతుందే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడేం నేను సెషన్ చెప్పడానికి రాలేదు. మనం చేస్తున్నది ఏమిటి, మనం ఎందుకు చేస్తున్నాము, అసలు చెయ్యాలా చేయకూడదు. ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, ముందుగా ఫేస్ చేసేది స్ట్రెస్ అండి. ఇంబ్యాలెన్స్, వర్క్ కి లైఫ్ కి బ్యాలెన్స్ లేకపోవడం, అది వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎనీ సార్ట్ ఆఫ్, మీరు ఏ పని చేసినా సరే, ఇన్ కేస్ బ్యాలెన్స్ చేయలేకపోతే హ్యాపీనెస్ తగ్గిపోతుంది, కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ అవుతాయి, దాంతోపాటు స్ట్రెస్కి గురవుతాం, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. టాప్ పర్ఫార్మర్గా ఉన్న వాళ్ళం కూడా మన పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వడం మన కళ్ళెదురుగా మనమే అనుభవించడం జరుగుతుంది. దీనివల్ల ఏమైనా బెనిఫిట్ అంటే, స్ట్రెస్ లీడ్స్ టు నానా రకాల రోగాలు. ఇప్పుడు ట్రెండింగ్ రోగం ఏదైనా ఉంది అని అంటే, ఇంటికొక రోగిస్టి, ఇంటికొక ఒక పేషెంట్ ఉన్నారు అని అంటే డయాబెటీస్. ఆల్మోస్ట్ ఇంటికొకరుగా తయారైపోయారు. కారణం ఏంటి అని అంటే, ముఖ్య కారణం స్ట్రెస్. స్ట్రెస్ అని అంటే మానసిక ఒత్తిడి. మన బాడీ 3 రకాలుగా వర్క్ చేస్తుంది. 3 రకాల బాడీ ఉంటుంది. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ. మనం
ఓన్లీ ఫిజికల్ బాడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం, ఎమోషనల్ బాడీని పట్టించుకోము. అండ్ స్పిరిచువల్ బాడీ అని అంటే అది చాలా రేర్ కేసులో, దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు వేలల్లో ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు. బట్ ఈవెన్ దో ఎమోషనల్ బాడీకి కూడా కనెక్ట్ అవ్వకపోవడం మూలంగా మనకి స్ట్రెస్ జనరేట్ అవ్వడం, కాన్ఫ్లిక్ట్స్ ని మనం ఫేస్ చేయడం, అంటే చిన్న చిన్న పొరపచ్చాలు అంటాం, లేకపోతే మనస్పర్ధలు, లేకపోతే గొడవలు. కారణం ఏంటి అని అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం. దీనివల్ల ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తాయి. ఎందుకు అని అంటే ఫ్యామిలీలో గొడవలు రావడానికి కారణం ఏంటి అని అంటే, పొద్దున్న నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళారంటే ఒక 8 అవర్స్ 10 అవర్స్ వాళ్ళకి కనిపించారు ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంటికి వచ్చినప్పుడు మీరు ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు మీతో. ఇంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లో ఏముంటారనంటే వచ్చి మాతో సమయం గడపాలి, మాతో కాస్త కూర్చొని మాట్లాడాలి, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, చెయ్యాలి, ఒక అలా ఆలోచిస్తారు వాళ్ళు. బట్ వర్క్ చేసి మనం ఇంటికి వెళ్ళేసరికి మనం ఏం ఆలోచిస్తామంటే ఇంటికి వెళ్ళంగానే వీళ్ళు అపాయంగా పలకరించాలి, మనకు సపర్యాలు చేయాలి, ఇలాంటి మనం ఆలోచనలో ఉంటాం. బట్ ఆఫీస్ లో నుంచి అదే టెన్షన్ ని క్యారీ చేసి, లేకపోతే వ్యాపార పరంగా టెన్షన్ ని క్యారీ చేసి మనం వచ్చి ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ చూపిస్తే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మన ఎక్స్పెక్టేషన్ కూడా మనం మీట్ అవ్వట్లేదు. ఏ దానికైనా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తోనే ఉంటారు. మీరు యాజ్ ఎ ట్రైనర్గా రావడానికి ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, నాకు ఇది వస్తుందేమో, ఇది దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో. నేను ట్రైనింగ్ ఇవ్వడానికి నా ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉన్నాయి. నా హ్యాపీనెస్ గురించి, నేను నేను సంతోషంగా ఉండడానికి నా ఎక్స్పెక్టేషన్స్ నా ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ బయట నుంచి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, మనం ఇంటికి వెళ్తున్నప్పుడు మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్ కి కారణం అవుతుంది. ఆ మీట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వ్యాపారస్తులు అనుకోండి, వాళ్ళ వ్యాపార సమయాన్ని అవసరానికంటే ఎక్కువగా వర్క్ చేయడము. ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళ ఉద్యోగ సమయము కంప్లీట్ అయిపోగానే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఎంప్లాయీ అనుకోండి, మీరే ఎంప్లాయీ, నేను కూడా ఎంప్లాయీ అనుకున్నాను. మన ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాము, మనకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది వీక్, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అనే ఒక అవార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. మనం ఆ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు తీసుకోవాలన్న ఒక ప్రయత్నంలో మనం చేసే వర్క్ కంటే కూడా ఎక్సెస్ వర్క్ కూడా యాక్సెప్ట్ చేసేసి మనం మన పర్ఫార్మెన్స్ చేసి బెస్ట్ అనిపించుకునే ఒక ప్రయత్నం చేస్తాం. దిస్ ఈజ్ మినిమం ప్రతి ఒక్కరు కూడా బేసిక్గా ఆలోచించే మైండ్ సెట్, హ్యూమన్ మైండ్ సెట్ కూడా అట్లాగే. బెస్ట్ అనిపించుకునే ప్రయత్నంలో ఇంకొక దగ్గర మనం బెస్ట్ అనిపించుకోకుండా మనము అక్కడ మన గ్రాఫ్ని పడేసుకుంటున్నాం. అది ఎక్కడంటే ఫ్యామిలీ దగ్గర. నా పాయింట్ ఏంటంటే, మీరు వర్క్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా మీరు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్సెస్ ఎవరినో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు అవుతారు. అంటే మనని మనం ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎవరిని ఇంప్రెస్ చేయాలి? బాస్ని ఇంప్రెస్ చేయాలని ఉద్యోగస్తులు ఆలోచిస్తారు. వ్యాపారస్తులు ఏం చేస్తారని అంటే, పక్క వ్యాపారస్తులతో కంపారిజన్ చేయడమా, లేకపోతే పక్కింటితో కంపేర్ చేయడమా, లేకపోతే వాళ్ళు పలానా కారు కొన్నారు నేను కూడా కొనాలి, లేకపోతే వాళ్ళు ఇల్లు కొన్నారు నేను కొనాలి, వాళ్ళకంటే నేను బెటర్ లైఫ్ ఉండాలి అని ఆర్భాటాలకి వెళ్ళే ప్రయత్నంలో మనం ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వలేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ మనం రోజువారీ కార్యక్రమాల్లో చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఒకరిని ఇంప్రెస్ చేసే పరిస్థితి కంటే మన కుటుంబాన్ని మనం ఇంప్రెస్ చేసుకుని మన కుటుంబంతో పాటు మనం జీవించగలిగేటట్టు ఉంటే చాలు. మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి? బతకడానికి వచ్చామా, జీవించడానికి వచ్చాము? రెండిట్లో చాలా తేడా ఉంది. బతకడం అంటే ఎలా పడతా అలా బతికేయడమే.
దానికి ఒక స్ట్రక్చర్ లేకుండా, ప్లానింగ్ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా బతికి పడేయడం. బట్ జీవించడం అంటే ఆస్వాదించడం. భోజనం కూడా 2 రకాలుగా తినొచ్చండి. ఏదో తిన్నామని అనిపించవచ్చు, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, ఆస్వాదిస్తూ తినచ్చు. మీరు ఏది చేసినా ఆస్వాదిస్తూ చేస్తే దాంట్లో రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఆహారంలో కానివ్వండి, వ్యాయామంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఏ పనిలో అయినా మీరు ఫీల్ అవుతూ ఆస్వాదిస్తూ చేయగలిగినప్పుడు మాత్రమే అక్కడ రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. సో అలా మనం మన జీవితాన్ని జీవిస్తున్నామో బతికేస్తున్నాము. ఎందుకు పుట్టాము? ఒక మెషిన్ లాగా వర్క్ చేసి డబ్బులు సంపాదించేసేసి కుటుంబానికి ఇచ్చేసి ఇంకా మనం పోయాము అనుకుందాం. ఓ 100 కోట్లు సంపాదించేశారు సార్. 100 కోట్లు సంపాదించడానికి జీవితకాలం సరిపోయింది. దీన్ని ఎంజాయ్ చేద్దామంటే అవకాశం ఏముంది? తర్వాత కొద్ది రోజుల్లో మనకి కొన్ని ప్రమోషన్స్ డోర్ ఓపెన్ అయిపోతాయి. 30+ 40+కి డోర్లు ఓపెన్ అవుతాయి. నేనున్నాను అని చెప్పి వచ్చేస్తుంది ఒకటి. ఏంటి చెప్పండి అది? 100%. బీపీ అని ఒకటి, షుగర్ అని ఒకటి, థైరాయిడ్ అని ఒకటి, లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లం అని ఒకటి, ఇలా రకరకాల వాళ్ళు ఏంటంటే యుద్ధానికి రెడీ అయినట్టుగా వచ్చేస్తూ ఉంటారు. సరే, ఇంత చేసేసాం, మనం 100 కోట్లు సంపాదించేసాం, బీపీ తగ్గించేసుకుందాం, షుగర్ తగ్గించేసుకుందాం, డబ్బులు పడేసుకుంటే కుదురుతుందా? నో ఛాన్స్. అవకాశమే లేదు కదా. పోనీ ఆ 100 కోట్లు సంపాదించేసి ఒక ఇద్దరు పైనుంచి వచ్చారు, భటులు మంచిగా రాజమార్గంలో పైకి తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోయారు అనుకుంది. తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ పునర్జన్మ ఎత్తాం అనుకుందాం. కిస్మత్. కిస్మత్ అంటే అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో పాత జీవితం ప్రతిదీ జ్ఞాపకం వచ్చింది. ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఏ ఇల్లు, మీరు కొన్న ఆస్తులు ఏంటి, దాని డాక్యుమెంట్స్ ఏంటి, బంగారం ఏం కొన్నారు, రిలేషన్స్ ఏంటి, భార్య పిల్లలు, ప్రతిదీ కూడా మీకు గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చాయి కదా అని చెప్పి మీరు సంపాదించిన 100 కోట్ల ఆస్తుల దగ్గరికి వెళ్ళి నేనే సంపాదించాను, నా బ్యాక్ పాత జీవితంలో నేను ఇలా ఉన్నాను, కావాలంటే ఈ ఇంట్లో ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇగో డాక్యుమెంట్స్ ఈ బ్యాంక్ లో, ఈ బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్, ఇది ప్రతిదీ పూసగుచ్చినట్టు మొత్తం చెప్పారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకండి, మీరు సంపాదించిందే కదా. చెయ్యరు. పైగా తన్ని తగిలేస్తారు. వీడెవడో పెద్ద జాదుగాడు ఉన్నట్టున్నాడు, అన్ని కనుక్కున్నాడు, ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో వీడికి, మన ఇంట్లో నుంచి ఎవరో ఇంటి దొంగలు వీడికి లీక్ చేసినట్టున్నారు మ్యానిపులేషన్ చేయడానికని ఒక పెద్ద స్కెచ్ డిజైన్ చేసేసుకొని వాడిని తన్ని తగిలేస్తారు కదా. అంటే మనకి నెక్స్ట్ లైఫ్ వచ్చినా మనం ఎంజాయ్ చేయలేమనే గ్యారంటీ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా సరే. అంటే ఎక్కడ ఎంజాయ్ చేయాలి? ఉన్న లైఫ్ ని మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాము, వేరే అవకాశమే లేదు. సో దీన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నాము, హ్యాపీగా ఎందుకు మనం బతకలేకపోతున్నాము అని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో హ్యాపీనెస్ వెతక. దరిద్రానికి ఏంటో తెలియదు కానీ 100 మంచి పనులు మనము ఎంచుకున్నాం అనుకోండి, 99 బాగా మనం పని చేసాము, చాలా హ్యాపీనెస్ వచ్చాము, ఒకటి మాత్రం మనకి నెగిటివ్ జరిగింది అనుకోండి, మన బ్రెయిన్ దాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తుంది, దానికే కనెక్ట్ అవుతుంది. అవునా? ఇంకొక క్లియర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నాకు రాజశేఖర్ గారు మంచి ఫ్రెండ్ అండి. ఒక 25 సంవత్సరాలుగానో 20 సంవత్సరాలుగానో మంచి ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ అనేసరికి మంచి స్మైల్ కూడా ఇచ్చారు. 61 రాజశేఖర్ గారు రోల్ నంబర్తో సహా చెప్పాడు. మంచి ఫ్రెండ్. ఓకే. 99 సార్లు నాకు ఆయన హెల్ప్ చేశారు, ఒకసారి మాత్రం రిజెక్ట్ చేసేసారు. నా బ్రెయిన్ ఏం చెప్తుందో తెలుసా? నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఇంత తక్కువ అంచనా వేశారా, అసలు నేను ఏమనుకుంటున్నాడు, ఇట్లా అంటాడా, నేను అసలు అంతు చూస్తాను, నాశనం చేసే వరకు వదిలిపెట్టాను అనే మైండ్ సెట్ రన్ అవుతుంది. ఈ 99 పోయినట్టే ఇంకా. అరే 99 సార్లు మంచి చేసినప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఒక్కసారి దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే మన మైండ్ అలాగే పనిచేస్తుంది.
దాని మీదే ఫోకస్ చేస్తుంది. ఎప్పుడో కూడా చూడండి, నెగిటివ్ కి ఎంత స్పీడ్ గా అట్రాక్ట్ అవుతామో పాజిటివ్ కి అంత స్లోగా కనెక్ట్ అవుతాము. అది ఎక్కడైనా సరే. మీరు ఎక్స్పీరియన్స్ రిలేషన్స్ లో కూడా చూడండి. మిమ్మల్ని కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, లేకపోతే మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎన్నోసార్లు సహాయపడి ఉంటారు, డబ్బు పరంగా లేకపోతే ఇంకో పరంగా. ఒకసారి సహాయపడలేదు అనుకోండి, మీరు చెడ్డోళ్ళు అయిపోయినట్టే అవతల వాళ్ళ దృష్టిలో. కదా? అవునా కదా? ఎస్, 100%. సో నేనేమంటున్నానంటే, మీ లైఫ్ మీరు బతకండి ఫస్ట్. మీరు జీవించండి. మీరు అద్భుతంగా జీవించండి. మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నమ్ముకొని అంటే ఆధారపడి అని అనొచ్చు, లేకపోతే ఆ బాండేజ్ గురించి కూడా అనొచ్చు. ముందు వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ మనము, దాని తర్వాత మన కుటుంబం, దాని తర్వాతే మిగిలిన ప్రపంచం అంతా కూడా. వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ ఎవరైనా సరే వీళ్ళ తర్వాతే. కానీ మన దరిద్రానికి ఏంటంటే, మనం ఇంట్లో జీరోగా ఉన్నా బయట హీరో అవ్వాలని చాలా స్టైల్గా, ఎవడి పిలిచినా సరే ఇంట్లో పనులను వదిలేసి పెళ్ళాం పిల్లలను కూడా తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వాడికి పోయి పని చేసేసి వాడి చేత శబాష్ అనిపించుకునే తాపత్రయం మన దరిద్రానికి, మన మైండ్ సెట్ అట్లా. డోంట్ గో ఫర్ ఆర్టిఫిషియల్. ఆడు టెంపరీగా మిమ్మల్ని శబాష్ అంటాడు, ఇంకొక రోజు తిట్టేస్తాడు. మీరు సహాయపడని రోజు గ్యారంటీగా తిడతాడు, 10 మందికి చెప్తాడు, నేను వాడిని అడిగాను కానీ వాడు నాకు హెల్ప్ కూడా చేయలేదు, వాడు వేస్ట్ అబ్బా, వాడి గురించి ఆలోచించడం కూడా దండగా అంటాడు. ఎప్పుడు మీతో సహాయం పొందలేను. బట్ ఇంట్లో వాళ్ళు మీరు సహాయపడ్డారా పడలేదా మీ గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ మనము, మన కుటుంబం, దెన్ ఓన్లీ మిగిలిందంట. అందుకే మనం ఇంపాక్ట్ లో ఏం చెప్తామంటే, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెన్స్. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ అండ్ సొసైటీ అని చెప్తాం. హెల్త్, మనం సరిగ్గా ఉంటేనే మన కుటుంబం సరిగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా సరిగా లేక ఎంత సంపాదించినా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా సంపాదించేసి మంచాన పడ్డాం అనుకోండి, అన్ని మంచం మీద చేయాల్సి వచ్చింది, మీరు 100 కోట్లు ఇచ్చినా అసహించుకుంటారు తప్ప ఎవరు ప్రేమించరు. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. నేనేమి కల్పితంగా ఏం చెప్పట్లా, జరుగుతూనే మాట్లాడుతున్నాను. మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన ఫ్యామిలీ రిలేషన్స్ లో జరుగుతూనే మాట్లాడుతాం. అలా ఎంత సంపాదించినా ఒక ఆయాన్ని పెట్టడమో లేకపోతే ఏదైనా వృద్ధాశ్రమంలో పడేయడమో చేస్తారు తప్ప సేవ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే అవసరం లేని పరిస్థితి. ఇంకేం రోజులు బతుకుతాయి మంచాన పడి, తొందర పోతే దరిద్రం వదిలిపోతుంది అనే ఆలోచనలు కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. మనం డబ్బులు సంపాదించాలి, నేను సంపాదించొద్దు అని చెప్పట్లే, ఖచ్చితంగా సంపాదించాలి. కానీ మన అవసరాలు తీరి ముందు ఫస్ట్ స్టెప్, దెన్ ఎక్సెస్ కొంత. కానీ పూర్తిగా సంపాదనకే మనం ఒక ప్రింటింగ్ మిషన్ లాగే తయారయ్యామంటే యూస్లెస్, జీవితమే వేస్ట్. 100% ఆ జీవితం నిరర్ధకం, ఉపయోగం లేని జీవితమే అవుతుంది. 100 కోట్లు ఇచ్చిపోయామంటే ఫోటో పెట్టి దండేసి మనం చచ్చిపోయిన తర్వాత పూజలు చేస్తారు తప్ప బతికున్నప్పుడు ఎవడు బీకింగ్ ఉండదు, ఏమి. సో నేనేమంటానంటే, ముందు మనము, నేను అనేవాడిని సరిగా ఉంటేనే నేను సమాజాన్ని సరి చేయగలుగుతాను, నా కుటుంబాన్ని సరి చేయగలుగుతాను. నేనంటూ సరిగా లేకపోతే ఉపయోగమే లేదు. ఫస్ట్ నేను, తర్వాత నా కుటుంబం. అదర్వైజ్ ఏమవుద్దనంటే మనం ఇంట్లో జీరో అయిపోతాం. ఇంట గెలిచి రచ్చ గెలువు అని చెప్పారు పాతోళ్ళు. రచ్చ గెలిచి ఇంట్లో గెలవమని చెప్పలా. ముందు నువ్వు ఇంట్లో సాధించు అని అంటే, డబ్బు సంపాదించడమే సాధించడం కాదు, వాళ్ళకి సమయం కేటాయించడం, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తూ, లీజర్ టైం స్పెండ్ చేస్తూ అద్భుతంగా లీడ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎందుకు ఇంత ఇన్డెప్త్ గా జరిగిన సంఘటనలు తీసుకొని మాట్లాడుతున్నానంటే, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇదే జరిగింది. నేను కూడా ఆల్మోస్ట్ 28 years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ నాకు. 28 years.
దాంట్లో 17 సంవత్సరాలు నరకం చూశాను. ఉద్యోగం ఎక్కడా చేయాల, వ్యాపారమే చేశాను. 17 సంవత్సరాల నరకం చూశాను. కార్గో బిజినెస్ చేసేవాడిని. సికింద్రాబాద్ పార్క్ లైన్ లో నా ఆఫీస్. సరుకు మీలాంటి వాళ్ళు అందరిది ఉంటుంది, కవర్ల రూపంలో కానివ్వండి, మెటీరియల్ రూపం కానివ్వండి, ఏదన్నా రెస్పాన్సిబిలిటీ నాది. ఎవరికి? డెస్టినేషన్ కి చేర్చాలి. ఎగ్జాంపుల్, స్వర్ణలత గారు ఒక కవర్ ఇచ్చారు. వాళ్ళకి సంథింగ్ ఎవరో బెంగళూరులోనో ఢిల్లీలోనో రిలేటివ్స్ కి కవర్ పంపించాలి, దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంది. ఆవిడ ఇచ్చేశారు, నేను పంపించలేదు అనుకోండి, ఈ స్ట్రెస్ నాకు వస్తుంది. ఏదో నా వస్తువే నేను పోగొట్టేసుకున్నట్టుగా నా వెంబడ పడతారు, నన్ను అడుగుతారు. ఆ బాధ్యత నేను తీసుకొని అది ఎక్కడుందో ట్రేస్ చేసి మళ్ళీ వాళ్ళకి అందించే వరకు నేను స్ట్రెస్కి గురవ్వాలి. ఇలా 17 సంవత్సరాలు చేశాను. సంపాదన లేదా అంటే ఉంది సంపాదన, కానీ సమయం లేదు నాకు. సమయం లేని సంపాదన అనవసరం. ఇది నేను తెలుసుకున్నాను. ఎప్పుడో తెలుసా? 2012లో జరిగిన ఇన్సిడెంట్కి నేను రియలైజ్ అయ్యాను. ఏమిటా ఇన్సిడెంట్ అంటే, మా అమ్మగారు చనిపోవడం. ఆగస్ట్ 1కి మా అమ్మగారు చనిపోయారు, 2012. చనిపోయినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, అందరికీ ఫోన్ చేసి వాళ్ళు వచ్చే వరకు ఆఖరి చూపు దక్కాలి అన్న కాన్సెప్ట్లో మనం బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్కి పెట్టడం సంథింగ్ అట్లా ప్లాన్ చేస్తాం. నేను అదే ప్లాన్ చేస్తాను. కానీ ఈరోజు ఆగస్ట్ 1కి చనిపోతే 2కి దహన కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే బెంగళూరు నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే ఏరియా నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అప్పుడు ఏం చేయాలి? తల్లి చనిపోయిన బాధలో నేను ఉండాలి, కానీ నేను వ్యాపారం చేస్తున్నాను. ఏంటంటే నా సిచ్యువేషన్ అది. కాల్ వస్తుంది, సార్ పలానా మెటీరియల్ని సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు, ఏం చేయమంటారు? నా ఎంప్లాయీస్ నాకు కాల్ చేస్తారు, ఇంట్లోనే ఉన్నా, కానీ నేను ఫోన్ అటెండ్ అవ్వాలి అక్కడ. ఎందుకనంటే ఆ మెటీరియల్ కొన్ని వందల మందిది. ఒక బాక్స్ ఒక బ్యాగ్ 50 కేజీల బ్యాగ్ అనుకోండి, దాంట్లో 100 గ్రామ్ చొప్పున ఒక కవర్ వేసుకున్న బోల్డ్ మందిది దాంట్లో మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఈ సేల్స్ ట్యాక్స్ వాడికి నేను రెస్పాండ్ అవ్వాలి. అది నాదా మెటీరియల్? నాది కాదు. మీలాంటి 50 మందిలో 100 మందిలో, కానీ రెస్పాన్సిబిలిటీ నాది. నేను మా ఇంట్లో మా అమ్మగారు చనిపోయారండి, నేను ఒక 11 రోజులు 15 రోజుల వరకు నేను రాలేను అంటే కుదరదు. ఎందుకనంటే దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అర్జెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, ఎన్నో రకాల అవి ఉంటాయి. కొన్ని కొన్ని కోర్టులో సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్ పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, కొన్ని శాంపిల్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో నేను కాల్స్ మాట్లాడుకుంటూ, గైడ్ చేసుకుంటూ, మళ్ళీ చుట్టాలతో మాట్లాడుకుంటూ, అమ్మ చనిపోయిన చూసుకుంటూ, బాధపడుతూ, భయం వేసిందండి. నా లైఫ్ నాకే భయం వేసింది. ఎందుకంటే అప్పుడు అది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, రెండో ఇన్సిడెంట్. 2009లో మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నాకు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. 2012లో మా అమ్మగారు చనిపోయింది. అంతకుముందు ఇన్సిడెంట్లు కూడా చాలా కల్ కలిచివేసినాయి. అంటే తర్వాత నేను ఆలోచిస్తే, ఏంటి నేను ఇలా నా లైఫ్ని లీడ్ చేసుకుంటూ పోతున్నానని అనిపించింది. ఈ 2 సంఘటనలే కాకుండా ఇంకొకటి, మా బాబు పుట్టి అప్పటికి 1.5 ఇయర్ బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉన్న సమయం, నేను ఆఫీస్లో ఉన్నా, నాకు సడన్ గా కాల్ వచ్చింది ఇంటి నుంచి. నా భార్య ఏడుస్తూ మాట్లాడుతుంది ఫోన్లో. నాకు ముందే ఆఫీస్ టెన్షన్స్, చిర్రెత్తుంటాము, చిరాగ్గా ఉంటాము. ఏడవనైనా ఏడు, చెప్పనైనా చెప్పు, ఏంది ఏడుస్తూ చెప్తే ఏం అర్థమవుతుంది? ఇది మనం మాట్లాడిన విధానం. లేదు, మీరు అర్జెంటుగా ఇంటికి రండి. ఏం కొంపలు మునిగాయని చెప్పి నేను ఇంటికి పరిగెత్తా. అప్పటికి మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఉన్నారు, మా బాబు మాత్రం. ఇంటికి వెళ్ళేసరికి చూస్తే అప్పటికి వాడికి ట్రీట్మెంట్ జరిగింది. ఏంటంటే తలుపులో ఫింగర్ పడింది, గోరు గోరు నలిగిపోయి రక్తం వస్తుంది. నేను షాక్. ఇంత చిన్నదానికి నాకు ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెట్టి నన్ను ఇంటికి రప్పించాలా? నా పనులు మానుకొని నేను పరిగెత్తుకొని రావాలా? నేను డాక్టర్ని ట్రీట్ చేయడానికి. చేయాల్సింది ఏంటి? మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, కానీ ఇంత డిస్టర్బ్ చేయడం అవసరమా అని చెప్పి నేను అరవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఇట్లాగే ఉంటుంది.
పనే మన భూతంలాగా తల మీద ఎక్కువ ఉంటుంది. అలా చేస్తే అప్పటికి కింద ఫ్లాట్ లో ఉన్న ఒక అమ్మాయి బండి మీద తీసుకెళ్లి పక్క హాస్పిటల్కి వెళ్ళి కట్టుకొని తీసుకొని వచ్చారు. మరి ఈ విషయం చెప్పొచ్చు కదా కనీసం నాకు అని మళ్ళీ ఇంకొక తిట్టు తిప్పడం జరిగింది. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, కట్టించాను, పర్వాలేదన్న ముక్క చెప్తే నేను ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. పనులు మానుకొని ఎందుకు రావాలి నేను? ఇది కూడా ఇన్సిడెంట్ అండి. నేను ఈ ఇన్సిడెంట్లన్నీ గుర్తు చేసుకుని భయం వేసింది నాకు 2012. మా అమ్మ చనిపోయింది. నేను అసలు ఎట్టుపోతున్నాను, నా లైఫ్ ఎట్టిపోతుంది, ఎక్కడికి తీసుకెళ్ళింది? అది వెళ్తే అత్తగారి ఇంటికి పోవడం, అమ్మగారి ఇంటికి రావడం. నేను ఎందుకనంటే ఏదో కార్యక్రమం మీటింగ్లో లేకపోతే ఏదైనా మీటింగ్ కాదు, ఫంక్షన్స్ అవి ఇవి ఉంటే అటెండ్ అవ్వడం తప్ప వేరే ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు. భయం వేసి సెప్టెంబర్లో నేను డెసిజన్ తీసుకున్నా. ఏంటో తెలుసా? ఈ బిజినెస్ మానేద్దాము అని చెప్పి. నా కస్టమర్స్ అందరికీ నేను లెటర్స్ ఇష్యూ చేశాను, సర్క్యులర్ ఇష్యూ చేశాను. ఏంటంటే December 31st నేను బిజినెస్ క్లోజ్ చేస్తున్నాను, ఏమన్నా లావాదేవీలు ఉంటే చూసుకోండి. లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, కరెక్టా? నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎందుకనంటే ట్రాన్స్పోర్టేషన్లో నేనే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళే నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మా దరిద్రానికి 30 days క్రెడిట్, 60 days క్రెడిట్, 90 days క్రెడిట్ కూడా ఇచ్చేవాళ్ళం కస్టమర్స్కి. ఆ కాంపిటీషన్లో మనం చేయాల్సి వచ్చింది. సో ఈ లెటర్ సర్క్యులర్ ఇష్యూ చేసేసరికి మా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే నా కలీగ్స్, నా కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళకి ఏదో పిచ్చి పెట్టినట్టుంది, వీడు అసలు ఎవడైనా బనా బిజినెస్ పోయి బంద్ కర్ సక్తాయి, జరుగుతున్న బిజినెస్ ఏమైనా మానేస్తారా, వీడికి ఏదో పిచ్చి పట్టింది నాకు ఆలోచన వచ్చింది. అందరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు వేరే ఆలోచన ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఏం చేయాలో కూడా నేను ఆలోచించలేదు. జస్ట్ క్లోజ్ ఇట్ అంతే. వెక్స్ అయిపోయాను, ఫెడప్ అయిపోయాను. చుట్టాలు కూడా చెప్పారు, మా ఫ్రెండ్ సర్కిల్ చెప్పారు, అందరు ఎవరు చెప్పినా ఏమి లేదు. కంప్లీట్ క్లోజ్ చేసేసాను. 2013 December 31st సారీ 2012 31st December క్లోజ్ చేసేసాను. అండ్ 13 అంతా ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. కంప్లీట్ ఇంట్లోనే స్పెండ్ చేసి పిల్లలతోని భార్యతో, ఇంకంతే. తల్లిదండ్రులు లేరు, ఇద్దరు అప్పటికే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ జర్నీ కంప్లీట్ అయిపోయింది. భూమి మీద రావడం పోవడం అనేది వాళ్ళ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో 1 year అంతా నేను ఇంట్లోనే గడిపాను. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను బయటికి వెళ్ళడం మళ్ళీ మొదలు పెట్టాను. బయటికంటే వ్యాపార పరంగా కాదు, వేరే ఒక అతను నుండి, నీరజ్ సక్సేనా గారు అని ఒక అడ్వకేట్ చార్మినార్ శాలివండ దగ్గర ఉంటారు. ఆయన ఫోన్ చేసి, సుధీర్ గారు ఫ్రీగా ఉంటే మనం మణి మహేష్కి వెళ్దాం, వస్తారా అన్నాడు. ఏంటి మళ్ళీ చెప్పండి అని. మణి మహేష్ అని చెప్పారు. ఇది ఎక్కడ ఉందా అని చెప్పి గూగుల్ సెర్చ్ చేశాను, యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తే నాకు అది ఒక బాగుంది, ఒకసారి రిలాక్స్ అయినట్టు ఉంటుంది, వెళ్ళేసి వద్దాంలేండి, చెప్పండి ఏ డేట్కి వెళ్దామో టికెట్స్ బుక్ చేస్తానని చెప్పి చెప్పాను. బట్ అంతకు ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నా ఫ్రెండ్స్ కొంతమంది కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. అదే ఖాళీగానే ఉన్నావు కదా, ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా వస్తావా అని అడిగారు. నువ్వేం వ్యాపారంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఏముంది, పెట్టుబడి పెట్టుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా వస్తావా అంటే సరే అని చెప్పి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా ఎంట్రీ ఇచ్చారు. బట్ ఇంట్లోనే ఉంటున్నా, ఎందుకంటే మనకు ఆ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ లేదు, మనం వెళ్ళి ఆడి పని చెడగొట్టాల్సిన ఆలోచన మనకి లేదు. ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడికి నీరజ్ సక్సేనా గారిని రమ్మని చెప్పారు. రమ్మని ఈ యూట్యూబ్లో వీడియో డౌన్లోడ్ చేసేసి ఆ అది సిడీలోకి కాపీ చేసేసి ఆ సిడీ ఆయనకి ఇచ్చారు. మీ ఇంట్లో వెళ్ళి పెద్ద టీవీలో చూడండి, మీ ఇంట్లో ల్యాప్టాప్ సిస్టమ్ లేదు కాబట్టి ఫోన్లో చూస్తే మజారాత్, టీవీలో చూడండి, ఇంట్లో వాళ్ళకి చూపించండి, మనం వెళ్తున్నాం అని చెప్పి నేను టికెట్స్ బుక్ చేసి ఆయనకి సిడీ ఇవ్వడం జరిగింది. అండ్ మణి మహేష్కి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ నాకు నా లైఫ్ చేంజెస్ స్టార్ట్ అయిపోయింది. దేశ దిమ్మర్ని అంటారు కదా, అట్లా తిరగడం మొదలుపెట్టింది. అంటే అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. దాని తర్వాత 2014లో మళ్ళీ అమర్నాథ్ యాత్రకి వెళ్ళొచ్చాను. ఈ అమర్నాథ్ యాత్ర అండ్ మణిమహేష్కి 2 సార్లు వెళ్ళినప్పుడు వైష్ణవి దేవి కూడా వెళ్ళాం, దగ్గరే కాబట్టి, కాశ్మీర్కి దగ్గర, హిమాచల్ ప్రదేశ్. అసలు అదొక వ్యసనం లాగా అయిపోయింది. 2015 గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాల టైంలో నాసిక్లో వెళ్ళి అక్కడి నుంచి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలు చూడాలని ఒక ఆలోచన రావడము, ఫ్యామిలీతో పాటు వెళ్ళాలని ఒక ఆలోచన రావడము. ఒక రకంగా అనుకుంటే
ఇది మొక్కుకుంటే తప్ప తీరలేము అన్నట్టు ఒక మొక్కుకున్నట్టుగా మొక్కుకొని ఫిక్స్ చేసుకున్నాను నన్ను నేను ఫ్యామిలీతో పాటు వెళ్ళాలని. అట్లా నాసిక్ 2015లో స్టార్ట్ అయితే 2022 కల్లా అన్ని జ్యోతిర్లింగాలు విత్ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్నాను. వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. ఒక వ్యాపారం నుంచి కన్స్ట్రక్షన్ నుంచి ఇంకొక కంపెనీ అట్లా మొదలు పెట్టుకుంటే వెళ్ళిపోయింది. సో నేను ఎందుకు ఏం రియలైజ్ అయ్యాను అని అంటే, ఇలాగే కనుక నేను కార్గో బిజినెస్ లోనే కంటిన్యూ అయిపోతే ఒక ప్రింటింగ్ మిషన్ లాగా డబ్బులు సంపాదిస్తాను, కానీ నా కుటుంబానికి మాత్రం నేను ఉండను అనేది నాకు అర్థం అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్కి ఈ బిజినెస్ నేను ఇస్తే నన్ను తిట్టుకుంటారు తప్ప నన్ను అప్రిషియేట్ చేయరు అనే ఆలోచన కూడా వచ్చేసింది. సో అక్కడ నేను రియలైజ్ అయ్యి నా స్టెప్ వేయడము, ఇప్పుడు నా లైఫ్ ఎంత హ్యాపీ అని అంటే ప్రపంచంలో నా అంత హ్యాపీయెస్ట్ పర్సనే లేడు అన్నట్టుగా ఉంటాను నేను. అంత బిందాస్ లైఫ్. అందులో ఇంపాక్ట్ కనెక్ట్ అవ్వడం ఇంకొక వాల్యూ అడిషన్, అదృష్టం. ఈ అదృష్టం ఇవ్వడానికి కారణం కోవిడ్కి ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తాను. కోవిడ్కి ఒకరికి అండ్ జుకర్బర్గ్కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకనంటే ఆడ ఫేస్ లేని వాళ్ళన్న ఒక ఫేస్బుక్ ఇచ్చాడు కాబట్టి. ఫేస్ లేని ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఇచ్చాడు అంటే మన ఫేస్ ని మనం చూడట్లా, ఫేస్బుక్ మాత్రం చూస్తుంది పొద్దున్న లేస్తుంది. ఆ కోవిడ్ లో ఏం చేయాలో అర్థం కాక స్క్రోల్ చేస్తున్నప్పుడు మన గురువు గారిది గంపా నాగేశ్వరరావు గారిది ప్రమోషన్ వీడియో, జస్ట్ ఒక 1 minute 2 minutes వీడియో రిలీజ్ అయ్యింది. ఆ వీడియోలో ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ గురించి చెప్పడం, దాంట్లో ఆయన లాస్ట్ అన్న పదాలకి నాకు కనెక్ట్ అయ్యాను. ఏంటి ఆ పదాలు అంటే గురుదక్షిణ అని చెప్పాను. గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అంటే, మీరు నేర్చుకున్న తర్వాత ఒక 6 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి నేర్పించండి, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వెలుగు నింపే ప్రయత్నం చేయండి అని చెప్పిన మాటకి నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా పిల్లల పుట్టినరోజులు నేను ఎప్పుడూ కూడా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ బర్త్డే నుంచి ఎలా ప్లాన్ చేశానంటే, ఏదో ఒక ఆశ్రమానికి ఫోన్ చేయడం, అది చిన్నపిల్లలది కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి, ఫోన్ చేసి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అవసరం ఏంటి, మా పిల్లలది రేపు పుట్టినరోజు ఉంది, మేము రాబోతున్నాము, ముందు రోజు కనుక్కొని వాళ్ళకి కావాల్సిన అవసరానికి నా స్తోమతకు తగ్గట్టుగా నేను పర్చేస్ చేసుకుని, ఒక కేక్ కూడా పర్చేస్ చేసుకుని ఫ్యామిలీతో పాటు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎక్కడో నాకు సర్వీస్ చేయాలి అనేది బుర్రలో ఉంది. అది డిఫాల్ట్గా వచ్చిందా ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ నేను అలా చేశాను. అది చేస్తూ కోవిడ్లో ఇంపాక్ట్ కనెక్ట్ అయ్యేసరికి ఇక్కడైతే నేను నా పిల్లలు పుట్టినరోజు లేదా చిన్నగా చేస్తున్నాను, అదే ఒక సంస్థకి కనుక కనెక్ట్ అయితే మన సర్వీస్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కువ మందికి మనము సేవ చేసే అవకాశం దక్కుతుంది కదా అని చెప్పి ఇంపాక్ట్లో కంటిన్యూగా ట్రావెల్ అవుతూ వచ్చింది. 2020 December 23rd నా ఎంట్రీ ఇంపాక్ట్లో. ఆఫ్లైన్ జరిగింది February 13th and 14th of 2021. 53 రోజులకు పైగా మాకు ఆన్లైన్ జరిగింది. నిన్న మీకు వచ్చిన ఎస్విఎస్ గారు వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్, ఇద్దరు ఇన్ఛార్జ్లలో ఆయన కూడా. మెంటర్స్ అనే కాన్సెప్ట్ లేదు అప్పుడు. ఒక పర్సన్ ఇద్దరు పర్సన్స్ మొత్తం టీమ్స్ని అందరినీ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ నేను కనెక్ట్ అయ్యాను ఇంపాక్ట్కి. ఇప్పుడు నాకు అన్నిటికంటే నేను ఎక్కువ సమయం కేటాయించేది ఇంపాక్ట్కి తెలుసా. నా వ్యాపారాల పరంగా, నా ఫ్యామిలీ పరంగా, ఇంపాక్ట్ పరంగా తీసుకుంటే నేను ఇంపాక్ట్కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎందుకనంటే నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నేను హ్యాపీగా ఉంటే నా ఫ్యామిలీ హ్యాపీ, లేకపోతే నేనే డల్గా ఉంటున్నా హ్యాపీ డల్గా ఉంటుంది, నేను సాడ్గా ఉంటే నా ఫ్యామిలీ సాడ్గానే ఉంటుంది. ఒకప్పుడు ఇంపాక్ట్కి బిఫోర్ నన్ను చూస్తే మా పిల్లలకి డ్రాపులు పడేవి, టైగర్ అన్నట్టుగా ఉండేది, చిన్నపిల్లలైనా సరే. నేను కూడా మా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు, బయట ఆడుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ సార్ అరే టైగర్ కానీ వచ్చాడరా అనేసరికి ఇంటికి పరిగెత్తుకొని వచ్చి పుస్తకాలు పట్టుకొని కూర్చునేవాళ్ళం నటిస్తూ. అదే రిఫ్లెక్షన్ మా పిల్లల మీద నేను చూపించిన రోజులు కూడా ఉంది, చూస్తేనే భయపడిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటో తెలుసా, నా మెడ మీద ఎక్కుతారు, నా ఈపు తొక్కుతారు, ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, గేమ్స్ ఆడతారు, డాన్స్ చేస్తాము, పాటలు పెట్టుకొని ఇంట్లో పిచ్చి పిచ్చిగా ఎగురుతాము.
అసలు ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ కంటే దారుణంగా తయారైపోయారు. అంత మార్పు వచ్చింది నాకు బికాస్ ఆఫ్ ఇంపాక్ట్. యాటిట్యూడ్ లో మార్పు వచ్చేసింది, ఫ్రెండ్ సర్కిల్లో మార్పు వచ్చింది. కోపానికి ప్రతీక అంటే సుధీర్ అన్నట్టు మా ఫ్యామిలీ మొత్తానికి అబ్బా వీడికి ఇంత కోపం ఏంట్రా బాబు, ఎవరిది వచ్చిందో వీడికి కోపం అన్న పరిస్థితులలో ఇప్పుడు అసలు కోపం అంటేనే ఉందా అనే పరిస్థితికి రావడం జరిగింది. ఏమ ఎంత నష్టం జరిగినా ఏం జరిగినా డోంట్ కేర్ అన్నట్టుగా అయిపోయింది. అంత మార్పు వచ్చింది బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ విత్ ఇంపాక్ట్ ఫౌండేషన్. నేనేదో నా పర్సనల్ స్టోరీ చెప్పేసినట్టుగా ఉన్న కాంటెంట్ లోకి వచ్చింది. పర్సనల్ స్టోరీ ఏం కాదు, మాట్లాడుకుంటున్నాను, బట్ అది కాంటెంట్ రిలేటెడ్ గానే జరుగుతుంది, డీవియేషన్ అనేది ఉండదు. సో ఎందుకు నేను కనెక్ట్ అయ్యాన విషయం కూడా మీకు చెప్పేశాను కదా. ఇన్ కేస్ మనం ఇలా ఫ్యామిలీతోని గడపలేని పరిస్థితికి వస్తే ఆల్రెడీ స్ట్రెస్లోకి వస్తున్నామని చెప్పాను. దానివల్ల లాసెస్ కూడా చెప్పాను. హెల్త్ లాస్ అయిపోతుంది, పూర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అలాగే మనం కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామని చెప్పాను. అవునా, కారణాలన్నీ మాట్లాడుకున్నాం, సొల్యూషన్ ఇది కూడా మాట్లాడుకోవాలి కదా. మనకి చెప్పుకుందామా సొల్యూషన్స్ కూడా. సొల్యూషన్స్ చెప్పాలి అని అంటే ముందు మీకు ధైర్యం ఉందా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పే సొల్యూషన్ అంత భయంకరమైన సొల్యూషన్, అంత భయంకరంగా ఉండబోతుంది. కానీ మీరు పాటించారనుకోండి, మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు, అది మాత్రం పక్కా, అన్డౌటెడ్లీ నేను చెప్పగలను. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారు అంటే టైంని మేనేజ్ చేయాలి అని అంటుంటారు. అవునా, టైం మేనేజ్ చేస్తే ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి అని అంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో టైంని మేనేజ్ అసలు ఎవడూ చేయలేడు ఈ భూమి మీద అని చెప్తాను. మేనేజ్ దేన్ని చేయగలుగుతాం మనం? మన చేతిలో ఏదైనా ఉంటే దాన్ని మేనేజ్ చేస్తాం, చేతిలో లేని దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తాం? ఇప్పుడు నా చేతిలో పెన్ ఉంది, ఈ పెన్తో నేను ఏం మేనేజ్ చేయగలుగుతాను? రాయగలుగుతాను, లేదంటే విరగొట్టగలుగుతాను, కాల్చగలుగుతాను, నమలగలుగుతాను, ఏదో ఒకటి నేను చేయగలుగుతాను, ఎందుకంటే చేతిలో ఉంది కాబట్టి. అవునా, ఫోన్ ఉంది, ఫోన్ని వాడుకోగలుగుతాం, లేకపోతే అది మనం వాడుకోగలుగుతాం, ఏదో ఒకటి మేనేజ్ చేయగలుగుతాం, చేతిలో ఉంది. బట్ టైం అనేది ఎవరి చేతిలో లేదు, దాన్ని మేనేజ్ అసలు చెయ్యలేము కూడా. సో ఏం చెయ్యాలి అని అంటే వాడుకోవడం మొదలుపెట్టండి, యూటిలైజ్ చేయడం. ఎవరు అద్భుతంగా యూటిలైజ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే 100% లైఫ్లో ఫెయిల్ అయిపోతుంది. సో మరి యూటిలైజ్ చేద్దామా? ఎందుకనంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి లింక్ టైం యూటిలైజేషన్ సొల్యూషన్. అది ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అని తెలుసుకోగలగడమే మన యొక్క స్మార్ట్నెస్, మనం ఎలా వాడుతున్నాం. సరే, ఇంకో ప్రశ్న ఇస్తాను నేను. ఒక రోజులో ఎన్ని గంటలు చాటింగ్లో పెట్టండి, ఎన్ని గంటలు ఉంటాయి 1 డేలో? ఎవరు ఫస్ట్ పెడతారో చూస్తాను, వాళ్ళే విన్నర్ ఈరోజు. ఓ మై గాడ్, చాలా ఫాస్ట్గా పెట్టేశారు. శైలజ, యా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం స్పీడ్ ఉండాల్సింది కదా. పర్ఫెక్ట్, సూపర్ సూపర్, గుడ్. 24 గంటలు కదా, అంతేనా? ఒక్క రోజు మొత్తంలో ఉన్నది ఓన్లీ జస్ట్ 24 అవర్స్. కానీ ఒక్కసారి ఇంటూ 60 మల్టిప్లై చేసి స్టార్ట్ చేయండి ఒకసారి, మన ఆలోచన విధానం కొంచెం మార్పు వస్తుంది. ఎవరు రాంగ్ చేసేసారు, 2 3 5 6 అంటారు రవీందర్ గారు, కొత్త లెక్కలు చెప్పేస్తున్నారు. 1440 మళ్ళీ శైలజానే విన్నారు. క్యాలిక్యులేటర్ చేతిలో పట్టుకున్నట్టున్నారు, లేదంటే బ్రెయిన్లోనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్, 1440. ఒక్కసారి 24 గంటలకి 1440కి ఎంత తేడా ఉందో ఆలోచించండి. 24 గంటలు చాలా చిన్న నెంబర్. అదే 1440 మినిట్స్ అన్నాం అనుకోండి, ఓ చాలా ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఇంటూ 60 కొట్టండి ఒకసారి. ఎస్, బాపురావు గారు, నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇలా రాబోతుంది అని చెప్పి. పర్ఫెక్ట్ అండి, 86,400
సాంబశివ గారు కూడా సేమ్ కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, 86,400 సెకండ్స్ ఒక రోజులో. అవునా? 86,400 సెకండ్స్ అండి బాబు. ఒకసారి ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించండి, ఎప్పుడు టైం గడుస్తుందా అనే పరిస్థితికి వచ్చేస్తుంది. అవునా? కరెక్టా? ఇంటర్నెట్ లేదు అనుకుందాం, అసలు నెట్టే లేదు, టీవీ లేదు, ఇంకా ఫోన్లే పనిచేయవు. అప్పుడు ఆలోచించండి, అబ్బా బోర్ కొడుతుంది, ఏం చేయాలి, ఎంత టైం, ఏం టైమే సరిపోదు, టైం మిగిలిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంత టైంకి ఎప్పుడు గడుస్తుందా అనే పరిస్థితికి వచ్చేస్తుంది. సో 24ని /3 కొట్టండి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. నేను లెక్కల్లో వీక్ అని ముందే చెప్పాను, ఎందుకంటే నాకు రావు లెక్కలు. అత్యవసర మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యాను, 38 మార్కులతో 10th క్లాస్. మ్యాథమెటిక్స్ లో 38 మార్కులు అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ఎట్లా వచ్చి ఉంటాయి. మ్యాథ్ అంత వీకే కదా మరి. 8 కరెక్ట్, అంటే 3 8లు 24. కరెక్టా? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించుకుందాం, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే యాజ్ పర్ లేబర్ లా ప్రకారం తీసుకుంటే 8 గంటలు మాత్రం పనిచేయాలి. ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులకి కొంచెం ఎగ్జామ్షన్ తీసుకుంటే మనం, వాళ్ళు ఒక 2 గంటలు ఎక్కువగా చేసుకుంటారు, లేదా 10 గంటలు చేయొచ్చు, 12 గంటలు వర్క్ చేయొచ్చు. ఉద్యోగస్తులు మాత్రం 8 అవర్సే చేస్తారు. రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ టైమింగ్ అదంతా ఒక 1-2 అవర్స్ వేసుకున్నాం. ఓకే. ఫార్మసీలో నో టైం, మానిపడేయండి. టైమే లేనప్పుడు మీరు ఎందుకు ఇంకా ఉద్యోగాలు చేయడం, అనవసరం ఏంటి. మీరు ఆ కంపెనీకి గురించి బతుకుతున్నట్టుంది తప్ప మీ గురించి, మీ కుటుంబం గురించి బతుకుతున్నట్టు లేదు. నేనైతే మొహమాటం లేకుండా చెప్తాను. స్రవంతి గుప్తా గారు, మీ చాయిస్ కదా. 8 అవర్స్ పడుకోండి బ్రహ్మాండంగా. 8 అవర్స్ పడుకున్నారు, 8 అవర్స్ ఉద్యోగము వ్యాపారము చేశారు. మిగిలింది ఇంకెన్ని అవర్స్ ఉంది? 8 గంటలు ఉంది కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ 8 గంటలు ఏం చేస్తున్నాను అని చెప్పి? చేశారా అబ్జర్వ్? ఈ రోజు మొదలు పెట్టండి అబ్జర్వ్ చేయండి. 8 అవర్స్ పడుకుంటున్నారు, బ్రహ్మాండంగా పడుకోండి, మీకు దాన్ని ఏం తగ్గించుకోమని చెప్పట్లా నేను. 8 అవర్స్ మీ ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, ఇంకొక గంట 2 గంటలు కొన్ని ఎక్సెస్ తీసుకోండి, 12 గంటలు పోయింది అనుకుందాం ఉద్యోగానికి వ్యాపారానికి, అయినా ఎన్ని గంటలు మిగులుతుంది అక్కడ? 4 గంటలు మిగులుతుంది. మన 6 to 8 అవర్స్ మిగులుతుంది. ఏం చేస్తున్నాము అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని మీద ఫోకస్ చేశారా? చేయడం మొదలు పెట్టండి, టైం మిగలకపోతే అప్పుడు మతం మాట్లాడండి. ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా దీన్ని డీకోడ్ చేయాలి, దీనికి కూడా ఒక సొల్యూషన్ చెప్తున్నాను. చెయ్యరండి అబ్జర్వ్. 100% చాలా మంది మీరు నో అనే పెడుతున్నారు, ఎందుకనంటే దాని గురించి మనకు థాటే లేదు, మనం ఎప్పుడూ ఆలోచించలేదు మనం. బట్ ఈరోజు ఆలోచించుదాం ఈరోజు. ఆలోచిస్తే మనకు విషయం అర్థమవుతుంది, అసలు మనం ఏం చేస్తున్నాం. అప్పుడు ఎందుకు మిగిలితో టైం చూద్దాము, ఆ మిగిలిన టైంని ఏం చేయాలనేది ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మన చేతుల్లో విషయం కాదు, మన చేతుల్లో టైం ఉంది అనుకోండి, మనం దట్ కెన్ మేనేజ్ కదా. సో దీనికి ఏ రకంగా మనం దీన్ని డీకోడ్ చేయాలి, మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి అని అంటే ధైర్యం ఉండాలి ఫస్ట్. అది మీకు ఉంది అని ఇందాక కొంతమంది పంపించారు, కొంతమంది ఇవ్వలేదు, అది అందరికీ చెప్పాలి నా బాధ్యత కాబట్టి నేను చెబుతున్నాను. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు? ఎవరైనా చాట్లు చెప్పండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, హ్యాండ్ రైస్ చేసైనా పర్వాలేదు. పొద్దున్నే లేవగానే ఫస్ట్ మాట్లాడితే బాగుంటుంది, ఇది కొంచెం కనెక్ట్ అవుతుంది, బాగుంటుంది. ఎస్ సార్, యాడా సంతోష్ గారు, పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు? యోగా క్లాస్ వెళ్తాం సార్, పర్ డే ఎవ్రీ డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకరికి వెళ్ళిపోదాం, ఒక 2-3తో మాట్లాడదాం, ఎందుకంటే డిఫరెంట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఆన్సర్ అయితే చెప్పకండి, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పండి. రవీందర్ గారు,
ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. పొద్దున్న లేవగానే సార్ నేను వేడి నీళ్ళు తాగుతాను సార్, ఫ్రెష్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వేడి నీళ్ళు ఒక్కరు తాగుతారు, యోగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. శ్రీనివాస్ గారు అప్పుల సార్ కాలకృత్యాలు తీర్చుకుంటాము, బుక్ చదువుతాను సార్. చాలు, ఒక్కటే ఆన్సర్ చాలు. కాలకృత్యాలు పుస్తకం. ఎస్ సార్. రాజశేఖర్ గారు. సార్ ఫస్ట్ నేను నా ఫోన్ లో ఇంపార్టెంట్ మెయిల్స్ అండ్ ట్వీట్స్ చెక్ చేశాను, తర్వాత రీల్స్ తో గుడ్ గుడ్ గుడ్. చాలు చాలు చాలు, ఫోన్ పట్టుకుంటారు, ఇంకా దాంట్లో ఏం చూస్తారనేది మనకు అవసరం. మహేందర్ కాసుల గారు. ముందు వాటర్ తాగుతాను సార్ అయితే. అయిపోయింది, సేమ్ ఆన్సర్. రిపీటెడ్ ఆన్సర్స్ అయితే వద్దు, కొత్తగా చెప్పండి. రామముని గారు. సార్ వాకింగ్ వెళ్తాను సార్ నేను. అయిపోయింది, అది కూడా యోగా వాకింగ్ లో సేమ్ వచ్చేస్తుంది. యా, రతన్ రాజు గారు. చెప్పేసిన వాళ్ళు డౌన్ చేసేయండి హ్యాండ్. సార్ మెడిటేషన్ చేస్తాను సార్. సేమ్ రిపీటెడ్ ఆన్సర్. చలో, థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మెయిల్ తీసుకుందాం. అందరు హ్యాండ్ డౌన్ చేసేసారు. సో కొంతమంది డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్, హాట్ వాటర్ డ్రింకింగ్ చేస్తాను అని కొంతమంది కూడా పెట్టారు. మిగిలిన వాళ్ళు మీరు ఆన్సర్ కావాలంటే మీరు పెట్టండి. లేడీస్ ఎవరిని అడగలేదు కాబట్టి యమున గారిని అడుగుతాను. లత గారు ఒక్కరిని అడుగుతాను. ఆవిడ ఒక్కరే ధైర్యంగా హ్యాండ్ రైస్ చేశారు. చెప్పండి. సైలెన్స్ సార్, సైలెన్స్ అండ్ విజువలైజేషన్, డిజైనింగ్ ద డే. సైలెంట్ గా ఉండి విజువలైజేషన్ లోకి వెళ్తారు. ఓకే, ఆల్మోస్ట్ మెడిటేషన్ లాంటిది అనుకుంది. వెరీ గుడ్. ఎస్, బట్ నేను చెప్పాలా, మీరు అందరూ తప్పు చెప్పారు. ముందు లేకపోతే కళ్ళు తెరుస్తారు ఫస్ట్. అవునా? కరెక్టే కదా? కొంచెం జోగ్గా ఏదో ఆటో పంచ్ లాగా ఉంది కదా. కరెక్ట్. ఐస్ ఓపెన్ చేస్తామని రాసింది శైలజ, రాసేసింది ఆల్రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఐఎస్ కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ మాత్రం కొంచెం ఉండాలండి, స్పీడ్ ఉండాలి, అంటే డిఫరెంట్ వేలో ఆలోచన కూడా ఉండాలి. గుడ్ గుడ్ గోయింగ్ బెటా. కంగ్రాచులేషన్స్. మీరు ఐఏఎస్ అయిపోతే మేము ఫైల్ పట్టుకొని వస్తాం ఆ పనులు చేయించుకోవడానికి. మీరు తొందరగా ఐఏఎస్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. సో నేనేం చెప్తానంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫస్ట్ మీరు బెడ్ మీద పడుకున్నారు అనుకోండి, కాళ్ళు కింద పెడతారు, కింద పడుకుంటే లెగుస్తారు. ఫస్ట్ స్టెప్ అక్కడ మొదలు పెట్టండి. మీ లైఫ్ అక్కడ స్టార్ట్ చేయండి. ఏం చేస్తారో తెలుసా? కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు కళ్ళు మూసే వరకు ఏమేమి పనులు చేశాను పేపర్ మీద పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి. ప్రతి పనిని పెట్టండి. రెండో వ్యక్తికి చూపించాల్సిన అవసరం లేదు, మీకుగానే మీరు పెట్టుకోండి. ఏం పనులు అని అంటే, లేచి ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళాము, ఎంతసేపు వెళ్ళాము, బ్రష్ చేసాము, ఎంతసేపు చేసాము, స్నానం చేసాము, ఎంతసేపు చేసాము, టిఫిన్ చేసాము, ఎంతసేపు చేసాము, అక్కడి నుంచి అద్దం ముందు ఎంతసేపు నిలబడ్డాను, మేకప్ ఎంతసేపు చేసుకున్నాను, డ్రెస్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, ఎవ్రీథింగ్, ప్రతిదీ మీరు పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయగలుగుతారా? చేసి చూడండి. ఒక్క వారం రోజులు చేసి దాని మీద మీరు డీకోడ్ చేయండి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా మీరు వ్యాపార కార్యక్రమాల్లో ఏం పనులు చేశారు, ఫోన్ చూసారా, ఎంతసేపు వాట్సాప్ చూసారు, ఎంతసేపు ఎఫ్బి చూసారు, ఇన్స్టా ఎంతసేపు చూసారు, ఏం చూసారు, ప్రతిదీ రాసుకోండి. పని ఏం చేస్తారు, ఎవరితో మాట్లాడారు, ఆ మాట్లాడిన ఏ విషయాలు మాట్లాడారు, ప్రతిదీ, ఫోన్ కాన్వర్జేషన్ కానీ ఏ పని చేసినా ప్రతి సెకండ్ 86,400 సెకండ్ల డాటా అక్కడ ఉండాలి. మీరు కూడితే టోటల్ రావాలి. మీరు రాసుకున్నది మళ్ళీ యాడ్ చేస్తే ఎవ్రీ సెకండ్ టోటల్ మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి. మీరు చేసిన వర్క్, ఆ స్పెండ్ చేసిన టైం బ్యాలెన్స్ షీట్ అవ్వాలి. 86,400. అమ్మో ఇవన్నీ అవ్వలేవు సార్ అని చెప్పి ఏడ సంతోష్ గారు అప్పుడే తల మీద చేతులు పెట్టేసి ఇవన్నీ అయ్యే పనులు కావాలి సార్ అంటే, ఎస్ నాకు తెలుసు, ఎందుకనంటే ధైర్యం చేయాలి అని ముందే చెప్పా. చెయ్యగలుగుతారని కూడా ప్రశ్నించాను. చేద్దామా మరి? 1 వీక్ చేయండి. 1 వీక్ చేసి దీంట్లో ఎక్కడ నేను టైం వేస్ట్ చేశాను అనేది మీరు డీకోడ్ చేయండి. మీకు తెలిసిపోతుంది, అన్డౌటెడ్లీ తెలిసిపోతుంది. ఎందుకనంటే అది ప్రొడక్టివ్గా వాడానా లేకపోతే కీల్ చేశాను.
చంపేయడమే, సమయాన్ని చంపేస్తున్నాం అంతే. ఎందుకంటే అది మళ్ళీ పుట్టదు, తిరిగి పుట్టదు కాబట్టి. ఎవ్రీ సెకండ్ పుడుతుంది, ఎవ్రీ సెకండ్ చనిపోతుంది. టైం ఒక్కటే. ప్రపంచంలో ఉన్న సమయంలో ఎవ్రీ సెకండ్ చనిపోతుంది. ఒక సెకండ్ చనిపోతుంటే ఇంకో సెకండ్ పుడుతూ ఉంటుంది. కానీ మనం ఎన్ని సెకండ్లు చంపేస్తున్నాం? పుట్టించడం మన వల్ల కాదు. టైమ్ ఈజ్ లిమిటెడ్ బట్ అన్లిమిటెడ్ ఆల్సో. మీ చేతుల్లో ఉంది. అందుకే 7th గుప్తా గారు పెడతా ఉంది లిమిటెడ్. లిమిటెడ్ అనుకుంటే లిమిటెడ్, అన్లిమిటెడ్. లిమిటెడ్ 24 hours తీసుకోండి, 86,400 పర్ డేకి అన్లిమిటెడ్. స్మార్ట్ వర్కర్లు అయితే డూప్లికేషన్ చేసి మల్టిపుల్ అవర్స్ని ఒక్క రోజులో ఎన్కాష్ చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అంబానీ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ గురించి మాట్లాడుతున్నాం. 1,00,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అనుకుందాం ఆయనకి ప్రపంచవ్యాప్తంగా. ఒక రోజుకి 1 గంట 1,00,000 మంది పని చేస్తే ఆయనకి 1,00,000 hours పని జరిగినట్టు. అంతేనా? సో టైంని మనం ఎట్లా వాడుకోగలుగుతాం అనేది మన చేతుల్లో. అన్లిమిటెడ్ టైం కూడా యూటిలైజ్ చేయొచ్చు మనం, బట్ లిమిటెడ్ టైంలోనే ఉంటుంది. నేను చెప్పిన ఫార్ములా కనుక మీరు రాయగలిగితే ధైర్యంగా, మీకు టైం దొరకట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు అనే క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశమే లేదు. కానీ ఎక్కడ మనం చేస్తుంటామో తెలుసా? టైం దొరకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం చేయాల్సిన రోజువారీ పనులు సరిగ్గా చేసుకోలేక వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడం మూలంగా అది తడిచి మోపెడవడం జరుగుతూ ఉంటుంది. ఈ సామెత విన్నారా? తడిచి మోపెడవే సామెత. తడిచి మోపెడు అనే సామెత విన్నారా? దీనికి ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేసే విధానం, పద్ధతి. మీకు ఇంటి దగ్గర సండే మార్కెట్లు కానీ లేకపోతే వెడ్నెస్డే మార్కెట్లు ఇట్లా పెడుతుంటారా? కూరగాయల అమ్మకాలు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయా? ఇప్పుడైతే ప్రతి వీధుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. కోవిడ్ నుంచి ఇంకెక్కువ అయిపోయింది. సంతలు, ఎస్ కరెక్ట్, సంత, బజార్. నా పాయింట్, నేను ఒక ప్రశ్న ఇస్తాను. సంతలు ఈ రోజు మొదలైంది కాదు, పూర్వకాలం నుంచి కూడా ఉంది, ట్రెడిషనల్ బిజినెస్ ఇది. అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా క్రియేట్ అవ్వనప్పుడు, అంటే ఎద్దుల బండి లాంటిది, సైకిల్ కానీ లేకపోతే గుర్రపు బండి అనేది తయారు కానప్పుడు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించారు ఈ వ్యాపారస్తులు కానీ, లేకపోతే సరుకుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఉపయోగించిన సాధనాలు ఏమిటి? చాట్లో పెట్టి సుమన్ చిర్రా గారు డాంకీ అన్నారు, లెగ్స్, వాక్, కార్ట్, సిఓఆర్టీ కార్ట్ నాకు అర్థం కాల, ఏడా సంతోష్ గారు డాంకీ, యానిమల్స్. ఒక సింపుల్ ఆన్సర్ పెట్టేస్తే యానిమల్స్ అంటే సింహం అనుకోవాలా లేకపోతే పాములు అని ఏమనుకోవాలి? నేను కొన్ని యానిమల్స్ కుదరదు కదా. ఒకరు డాంకీ అని పెడితే ఇంకా అందరు డాంకీలకి వెళ్ళిపోయారు. అవునా? ఇంకా వేరే లేవా? హ్యూమన్ బీయింగ్స్ అంటే వాకింగ్ వచ్చేసింది. హెడ్, అది కూడా 11 నంబర్ గాడి అంటారు తెలంగాణలో అయితే, హిందీలో. ఇంకా ఆక్స్, కరెక్ట్. ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద జంతువులు, హార్స్, ఎలిఫెంట్, పర్ఫెక్ట్. ఇప్పుడు వస్తున్నారు లైన్లో. అచ్చా, అడుక్కుంటే తప్ప ఆన్సర్లు ఇవ్వరు అనమాట. ఇక్కడ నాకేమో అడుక్కోవడం చేత కాదు ప్రతిదీ కూడా, కానీ మీరు అడుక్కుంటే తప్ప ఇవ్వట్లేదు. సైకిల్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకనంటే నేను ఏ బండి కూడా క్రియేట్ అవ్వబడలేదు అని చెప్పాను. అలాగే ఒక వ్యాపారస్తుడు ఏం చేశాడంటే ఒక గాడిదని తీసుకున్నాడు తన వ్యాపారాన్ని చేసుకోవడానికి. ఏంటి ఆ వ్యాపారం అంటే ఉప్పు బస్తాలు తీసుకుపోయి మార్కెట్లో ఉప్పును అమ్మడం. ఉప్పు అంటే ఈ రోజుల్లో ఉప్పు కాదు, ఈ రోజుల్లో మనకి ఇట్లా చేతికి అంటకుండా రవ్వగా జారిపోయే ఉప్పు, అయోడైజ్డ్ కదా. బట్ ఓల్డెన్ డేస్లో వాడిన ఉప్పు ఏంటి అని అంటే కళ్ళు ఉప్పు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా పింక్ అని, రాక్ సాల్ట్ అని పిలుస్తున్నారు. అదే సాల్ట్ పాత రోజుల్లో అతను కూడా ఆ కళ్ళుప్పు, గళ్ళుప్పు కాదు కళ్ళుప్పు, మేబీ మీ దగ్గర గళ్ళుప్పు అని పిలుస్తారేమో, బట్ నాకు తెలిసినంత వరకు కళ్ళుప్పు అని అంటాము. కొంచెం గడ్డలుగా ఉంటుంది, కొంచెం రాక్ సాల్ట్. సో ఆ బస్తా వేసుకుని అతను వ్యాపారంకి వెళ్తున్న క్రమంలో ఒక కాలువ దాటాల్సి వచ్చి కాలు జారి గాడిద కాలువలో పడిపోయింది. ఏం జరిగి ఉంటుంది?
ఉప్పు బస్తాతో సహా పడిపోయింది. ఒక 10 నిమిషాలు తన్నుకులాడింది. ఆ ఓనర్ కూడా దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. బయటికి తీసుకురాగానే ఆ ఉప్పు కరిగిపోయింది, కొంత భాగం కరిగిపోయింది. సాల్ట్ మెల్ట్ అయిపోయింది. ఆన్సర్లు పెడుతున్నారు, అద్భుతం, థ్యాంక్ యూ. ఇప్పుడు గాడిద ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఈ కాలవలో ఏదో మహత్యం ఉంది. ఈ కాలువ భగవంతుడు నా గురించే క్రియేట్ చేసినట్టున్నాడు. దీంట్లోకి నేను పడిపోయి పైకి లేచేసరికి నా యూవీపీ మీద బరువు తగ్గిపోయిందని చెప్పి అది ఆలోచిస్తుంది. ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కావాలని పడిపోయింది అది. ఎందుకంటే దానికి కాలువ ఒకే అడిక్షన్ అయిపోయింది అనుకున్నాను. ఆ కాలువలో పడిపోయి మళ్ళీ అలాగే వచ్చేసరికి ఓనర్కి ఇదేంటి మళ్ళీ రెండోసారి కూడా పడింది. జనరల్గా ఎవరైనా గోతిలో పడితే జాగ్రత్త నడుస్తాం కదా, మళ్ళీ రెండోసారి పోయి పడాలని ఎవడు కోరుకోడు. కానీ ఇది కావాలని పడింది అని అంటే ఈయనకు డౌట్ వస్తుంది. మూడోసారి అబ్జర్వ్ చేస్తాడు, అది కావాలని పడుతుంది. ఓ ఇదేదో తేడా కొడుతుంది, ఇది నా మొదటికే మోసం వచ్చేటట్టుంది. నాలుగోసారి ఏం చేస్తాడంటే కాటన్ మూట వేస్తాడు, దూది మూట. వ్యాపారం మార్చేస్తాడు, స్ట్రాటజీ చేంజ్, బిజినెస్ స్ట్రాటజీ చేంజ్. ఇప్పుడు కూడా వచ్చి అది అలవాటు ప్రకారం జారి కాలువలో పడింది. ఇప్పుడు ఏమైంది చెప్పండి, పరిస్థితి ఏంటి? ఓవర్లోడ్ అయిపోయింది, వెయిట్ ఇంక్రీజ్ అయిపోయింది. అది అతి కష్టం మీద బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆలోచిస్తుంది, ఓ నేను ఓనర్ని మోసం చేస్తున్నాను, భగవంతుడు నన్ను శిక్షించినట్టున్నాడు, అందుకనే దీన్ని తడిచి మోపెడు చేశాడు అని సామెత పుట్టుకొచ్చింది ఇక్కడ, తడిచి మోపెడు. సో ఇక్కడ ఏం జరిగిందని అంటే అది పని దొంగతనం చేయడం మొదలుపెట్టింది, గాడిదైనా సరే దాని తెలివి ఉపయోగించి. కానీ ప్రపంచంలో అతి తెలివి గల జీవి ఏదైనా ఉందని అంటే మనిషి కదా, ఈజీగా ఐడెంటిఫై చేయగలం. డీకోడ్ చేసి సొల్యూషన్ కూడా తీసుకొచ్చారు. దొంగతనం చేయడం అంటే పని తప్పించుకోవడం, అంటే ప్రోక్రాస్టినేషన్కి వెళ్ళడం. మీరు డీకోడ్ చేస్తున్న క్రమంలో, మీరు రాసుకున్నవన్నిటి క్రమంలో మీకు ఏది ప్రోక్రాస్టినేట్ చేస్తున్నాం అనేది కూడా తెలిసిపోతుంది. అంటే ప్రొడక్టివ్గా టైంని నేను యూటిలైజ్ చేస్తున్నానా, లేకపోతే ఆ ప్రొడక్టివ్ పనికి ఉపయోగించడానికి బదులు అది పక్కన పెట్టేసి నాన్ ప్రొడక్టివ్గా నేను ఉపయోగిస్తున్నాను అనేది మీకు ఇక్కడ డీకోడ్ చేసుకోవడం మీ చేతుల్లో పని. ఎవడో వచ్చి మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం కరెక్ట్ చేసుకోవడానికి ఈ సింపుల్ టెక్నిక్ ఇనఫ్. దీన్నే ఇంకా ఓల్డెన్ డేస్కి వెళ్తే ఒక కవి చెప్పారు, దోహా రూపంలో చెప్పారు. అది 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మనం అందరం చదువుకున్నాం, హిందీలో ఉంటుంది. ఎవరికైనా గుర్తుందా? హ్యాండ్ రైస్ చేయండి, నేను ఇచ్చిన హింట్ ప్రకారం ఎవరైనా గుర్తుందా? దోహా అంటే ఒక కవిత లాంటిది అనుకుంది. యా, కాసుల గారు కాసులు లెక్క పెడుతున్నట్టున్నారు, వీడియో ఆఫ్ చేసుకోండి. ఎస్ నాగరాజ్ గారు, రాజు గారు, దోహా గుర్తుంటే చెప్పండి. कल करे सो आज करो, आज करे सो अब करो. పర్ఫెక్ట్ అండి, సూపర్. ఒక్క నిమిషం నేను స్పాట్ లైట్ చేస్తాను, అప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. कल करे सो आज करो, आज करे सो अब करो. కరెక్ట్, పర్ఫెక్ట్ అండి. కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్. బహురి, బహురి కూడా కాదు, పల్ మే ప్రళయ హో జాయేగా, బహురి కరేగా కబ్. ఇదే అండి దాని అర్థం. కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ అంటే టుమారో చేయాల్సిన పని ఈరోజే చేసేయండి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేసేయండి. ఏ క్షణంలో ఎటువంటి ప్రళయం వస్తుందో తెలియదురా నాయన, తొందరగా చేసే అని చెప్పి 1300 సెంచరీలోనే చెప్పాడు. 13th సెంచరీలో, సారీ 1300 సెంచరీలో చెప్పారు. మీరు కరెక్ట్గా టైంని యూటిలైజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తే కనుక మన పూర్వీకులు మనల్ని ఆశీర్వదించినట్టుగా 100 సంవత్సరాలు హాయిగా బతకొచ్చు తెలుసా. ఆశీర్వాదం పొందేటప్పుడు ఎవరైనా నిండు 100 ఏళ్ళు బతుకున్నాయని అంటారు, అవునా? అంటే ఒక మనిషికి జీవితకాలం 100 సంవత్సరాలు మినిమం గ్యారంటీ. సిస్టంలో బతకగలిగితే, సిస్టమ్ని బ్రేక్ చేస్తే మన
ట్రావెల్ ప్లాన్ అంతా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ట్రావెల్ ప్లాన్ అన్నానంటే బర్త్ దగ్గర నుంచి డెత్ వరకు మనకు ఒక ట్రావెల్ ప్లానింగ్ ఇది భగవంతుడు మనకిచ్చిన ట్రావెల్ ప్లానింగ్. దీంట్లో మొత్తం అంతా ఎంజాయ్ చేసి మనం ట్రావెల్ చేస్తామా, లేకపోతే స్కిప్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆ పక్కదారులు దొక్కుంటూ షార్ట్ కట్లు వెతుక్కుంటూ షార్ట్ కట్ గా మన ట్రావెల్ ముగించుకొని పోతున్నాం అనేది మన చేతిలో. మన ట్రావెల్ ని పూర్తిగా కంప్లీట్ చేయాలి అని అంటే మనం డీకోడ్ చేయడం మొదలు పెట్టాలి. మనం ఎక్కడ టైంని కిల్ చేస్తున్నాము, టైంని కిల్ చేయకుండా యూటిలైజ్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, అప్పుడు మీ గురించి మీరు టైం ఇవ్వగలుగుతారు, మీ ఫ్యామిలీ గురించి కూడా టైం ఇవ్వగలుగుతారు. మీ గురించి మీ టైం అని అంటే నేను ఇందాకే చెప్పాను, మనం హ్యాపీగా ఉంటేనే కుటుంబం హ్యాపీగా ఉండాలనంటే హెల్దీగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. డబ్బుల వల్ల హ్యాపీనెస్ రాదండి. ఈ సినిమాలు చూసే ఉంటారు. నాగార్జున గారు ఒక సినిమా 1000 కోట్లు ఉంటాయి, వీల్ చైర్లో కూర్చొని ఉంటారు. సినిమా పేరు నాకు గుర్తులేదు, ఎవరికైనా తెలిస్తే చాటింగ్లో పెట్టండి. ఎస్, అనుకున్న శైలజ చాలా ఫాస్ట్గా పెడతారని. ఇద్దరు చాలా స్పీడ్గా పెట్టేశారు, డాక్టర్ సుమన్ చిర్రా గారు అండ్ శైలజ. ఊపిరి అంతకంటే ముందు కూడా ఇంకొకరు పెట్టారు ఊపిరి అని, రాజశేఖర్ గారు పెట్టారు. సూపర్. ఊపిరి. డబ్బు ఉంటే హ్యాపీనెస్ వస్తుందా? రాదు. ఆరోగ్యం ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. సో ఈ సమయాన్ని ఏదైతే మీరు మిగిల్చుకుంటున్నారో మీ గురించి మీరు కేటాయించండి, దాంతోపాటు మీ కుటుంబం గురించి కేటాయించండి. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఏర్పడుతుంది. ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఏర్పడింది అని అంటే మనం బిందాస్, మన లైఫ్ డోకా లేని లైఫ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఉద్యోగంలో మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, వ్యాపారంలో మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రిలేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, అద్భుతంగా బాండేజ్ పెరుగుతుంది. ఇంటికి ఎప్పుడెప్పుడు మనం వెళ్తామని ఇంట్లో వాళ్ళు ఎదురు చూసే విధంగా మన లైఫ్ ఉంటుంది. మనం కూడా ఎప్పుడు ఇంటికి వెళ్ళి కుటుంబంతో గడుపుదాము అని ఒక హ్యాపీనెస్కి వెళ్ళిపోతాం. చాలా మందిని చూడండి, అప్పుడే పోయి ఏం చేస్తాం లేరా ఇంటికి అని బయట తిరిగేసి ఫ్రెండ్స్తోని లేకపోతే వేరే వేరే దగ్గర టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఆ పరిస్థితి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అనే పరిస్థితికి వచ్చేస్తారు. ఇల్లే కదా స్వర్గం, అంతే కదా. మన స్వర్గాన్ని మన చేతుల్లో మనం నిర్మించుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు నిర్మించుకోకూడదు? మన చేతిలో పనే కదా. మనం ఎలా మనం డిజైన్ చేసుకోవాలనుకుంటే మన లైఫ్ అలాగే డిజైన్ చేయబడుతుంది. తప్పు మనం చేస్తూ ఇంకొకరిని వేలెత్తి చూపించడం అనేది రాంగ్ కాన్సెప్ట్. సో మన తప్పు మనం తెలుసుకోవాలనంటే టు డూ లిస్ట్. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం పనులు చేశారో లిస్టు, వీలుంటే నెక్స్ట్ డే లిస్ట్ కూడా ముందు రోజు రాసేసుకోండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానాన్ని మళ్ళీ మెన్షన్ చేస్తూ డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీ లైఫ్ ఈ బెస్ట్ లైఫ్గా మీరు లీడ్ చేయగలుగుతారు, హెల్దీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే 100% వర్క్కి లైఫ్కి బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. విత్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. సుధీర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గంటన్నర సేపు సెషన్లో కూర్చుని ఎవరు కూడా తల తిప్పే ఆలోచన కూడా చేయలేని విధంగా మనసుకి హత్తుకునేలాగా ఒక ఐ ఓపెనర్ లాగా ఈ సెషన్ నిర్వహించారు మీరు. ఇవాళ సమాజంలో ఏదైతే మనుషులు డబ్బు వెంట పరిగెడుతున్నారో వాళ్ళు చేస్తున్న పనిని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయలేక సతమతం అవుతూ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి సెషన్స్ అనేది మన ఇంపాక్ట్ ద్వారా ఇవ్వడం చాలా మంచి పరిణామం. అది మీరు మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో మాకందరికీ ఇంత చక్కగా బోధించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుధీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శారీ గారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను సెషన్ ఏమి ఇచ్చినట్టు అనిపించలే నాకు, నేను ఏదో పర్సనల్ గా మాట్లాడుకున్నట్టే అనిపించింది. సార్ మీరు పర్సనల్ గా మాట్లాడారు కానీ సార్ మాట్లాడుకున్నామా సెషన్ లో ఇచ్చిన PPT పర్సనల్ పెట్టుకొని
మీరు పర్సనల్ గా మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది, కానీ ఈ సెషన్ మాకు మనసుల్లోకి వెళ్ళిపోయింది సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది అద్భుతంగా కనెక్ట్ అయిపోయేలాగా మీ వాయిస్, అది మీ స్పీచ్ ఉంది సార్. ఒక గంటన్నర సేపు Thank you, గడిచిపోయింది ఆ sir. సమయం అనిపించింది. గంటన్నర కూడా అవ్వలేదు సార్, ఇంకా స్టార్ట్ అయ్యి కూడా గంటన్నర అవ్వలా. ఇంకొక 3 ఓకే, నిమిషాలు అయితే గంటన్నర అవుతుంది 8 o'clock. అదే సార్, అది సార్ 1 గంట 20 నిమిషాలు పోనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. శ్రీనివాస్ సార్ ఉన్నారా? ఓవర్ టు యూ సార్.